హరి ఓం శ్రీమాత్రే నమః. అందరికి కూడా నమస్కారం అండి. మనం ఒక 2 నిమిషాల్లో ప్రారంభం చేసేస్తాం. మొట్టమొదటి ప్రార్థన చేసేసుకుందాం. ప్రార్థన చేశాక ఆదిత్య గారు చక్కని గణపతి కీర్తనతో మనం ప్రవచనాన్ని ప్రారంభం చేసుకొని మనం హాయిగా గణపతి యొక్క వైభవాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. అందరు కూడా మ్యూట్ ఓకే. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళా జనక శంకరదేవో తం వందే కుంజరాననం. తొలుతణ విఘ్నమస్తను చుదూర్చటి నందన నీకు మొక్కెదన్ ఫలితము సేయుమయ్య మిము ప్రస్తుతి చేసెదనేకదంత మా వలపలి చేతి గంటమున వాక్కుణన్ బాయకుండుము మా చిత్తములోన నీవేగతి దైవా వినాయక లోకనాయక. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదయే వాసిష్ఠాయ నమో నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శివాశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాది విరపి ప్రణంతుం స్తోతుం వామకృత పుణ్య ప్రభవతి. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్క హస్తకుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిక విపంచి విభాసి వైరించి. శారద నీరదేందు గణసార పటీర మరాల మల్లికాహార తుషార పేన రజతాశలాకాశ పనీష కుంద మందార సుధాపయోతి సిద్ధతామర సామర వాహిని శుభాకార తనొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు గల్గు భారతి. కుండలి కుమారి కుటిలే చండి చరాచరమయి చాముండే గుణిని గుహారిని గుహ్యే అంబాత్వాం నమామి కామాక్షి. అటువంటి శారదా స్వరూపానికి నమస్కారం చేసుకుంటూ సభాకల్ప తరుం వంది వేద శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వత్ భ్రమర శోభితం. అటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి సభా సదస్సు కూడా నమస్కారం చేసుకుంటూ మనము ఈరోజు ప్రారంభం చేసుకుందాం. గణపతి యొక్క వైభవం. ఇప్పుడు మనకు గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యి చక్కగా గణపతి నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకి చక్కని ఈ కాలంలో భాద్రపద మాసంలో ఇలాంటి గొప్పనైనటువంటి తిథి యందు గణపతి గురించి చెప్పుకోవడం అనేటువంటిది ఎంతైనా అవసరం. ఎందుకంటే మనకు నెక్స్ట్ వచ్చేటటువంటిది ఆశ్వేజ మాసం వస్తుంది. ఆశ్వేజ మాసంలో అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలన్నా కానీ ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలి అంటే మనకు గణపతి చాలా ప్రధానం. కాబట్టి అటువంటి గణపతి ఆరాధన చేసుకోవడం అనేటువంటిది ఎంతో గొప్పనైనటువంటి విషయం. అందున మనకు శృణ్వన్ తపః అని చెప్పడం జరిగింది. అంటే వినడం కూడా ఒక తపస్సు అని. అంటే మనం ఈ 3 రోజులు వింటున్నాము అంటే ఈ 3 రోజులు తపస్సులో కూర్చుంటున్నాం గంట సేపు అనేటువంటి దృష్టితో కూర్చొని చక్కగా ఈ విషయాన్ని వినేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి మనకు కృష్ణాదిత్య గారు కృష్ణ శశాంక్ గారు కంభంపాటి వారు అంటారు. వారిని అభినవ లవకుశులు అంటారు. అభినవ లవకుశులు అంటే పూర్వము లవకుశులు ఎలాగైతే రామాయణ గానం చేత వారి యొక్క జీవితాన్ని చరితార్థం చేసుకున్నారో, ప్రతి చోట ఎక్కడ కనిపిస్తే అక్కడ హాయిగా వీధుల్లో రామాయణ గానం చేస్తూ ఉన్నారు, అలాగే ఈనాడు వీరు కూడా రామాయణం అనేటువంటిది వారి యొక్క హృదయాంతరాలంలో పెట్టుకొని ప్రతి చోట కూడా రామాయణ గానం అనే రామాయణం పేరు చెబితే చాలు అక్కడికి వెళ్ళిపోయి రామాయణ గానం చేయడం అంటే వారికి చాలా ఇష్టమైనటువంటి విషయం.
ఈ వయస్సులో ఇటువంటివి చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అటువంటి గొప్పనైనటువంటి వ్యక్తులు మన ముందు ఈనాడు ఉన్నారు. రామాయణం రామచంద్రమూర్తి వారకు ప్రాణప్రదం. ఎప్పుడు రాముని మీద స్వయంగా కీర్తనలు రాసుకున్నారు. అది చాలా విశేషం. రాముని మీద స్వయంగా కీర్తనలు రాసుకుని వాళ్ళు కీర్తనలు రచన చేస్తూ దాన్ని వాళ్ళు సంగీతాన్ని కూర్చి చక్కగా పాడుతూ అందరికీ కూడా ఆనందాన్ని కలిగింపచేస్తున్నారు కృష్ణాదిత్య గారు, కృష్ణ శశాంక్ గారు. కాబట్టి అటువంటి కంభంపాటి సోదరుల చేత మనం ఈ గణపతి నవరాత్రులను ప్రారంభం చేయడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అలా కాబట్టి అటువంటి సోదరులు మన దగ్గరికి రావడం, మన ఆహ్వానాన్ని మన్నించి మనం రావడం మన అదృష్టం. కాబట్టి అటువంటి అదృష్టాన్ని కలిగించడం వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఆవిష్కరించుకుంటూ మీరు ఒక్కసారి ఒక చక్కని కీర్తనతో ప్రారంభం చేస్తే మేము చాలా సంతోషిస్తాం. శ్రీమాత్రే నమః. మాకు ఈ దివ్యమైన అవకాశాన్ని కలిగించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలండి. గణపతిని స్వరార్చన ద్వారా సంప్రీతి ఉంచుకునే ఒకానొక దివ్యమైన అవకాశం మాకు కలిగించారు. ఇప్పుడు మేము పాడబోతున్న సంకీర్తన నేను రచించుకున్నది. గణపతి అందం గురించి రాసిన సంకీర్తన. ఆయన పసుపు ముద్దగా పార్వతీ అమ్మవారు ఎప్పుడైతే మలచారో ఆ తల్లి మురిసిపోతున్నారన్నమాట. ఆ తల్లి సృష్టికి ఎంత అందంగా ఉన్నాడు గణపతి, ఎంత అందంగా ఉన్నాడు అని. అదే రీతిలో ఇప్పుడు సాగబోతున్న సంకీర్తనలో కూడా మొత్తం గణపతి యొక్క సౌందర్యాన్ని వర్ణించడం జరిగింది. మానసికంగా అందరూ కూడా ఆ సౌందర్య మూర్తిని, బాల గణపతి సౌందర్యాన్ని మనసులో అనుభవించవచ్చు. పసుపు ముద్దని బాలునిగా మలచి పార్వతి ఎదలో సంతసిల్లెను అనేది పల్లవి. పసుపు ముద్దని బాలునిగా మలచి పార్వతి ఎదలో సంతసిల్లెను. పసిగణపతిని బోడిన లాలించి, పసిగణపతిని బోడిన లాలించి తేలించెనాతని మురిపెములలోను, తేలించెనాతని మురిపెములలోను. పసుపు ముద్దని బాలునిగా మలచి పార్వతి ఎదలో సంతసిల్లెను, సంతసిల్లెను. చల్లని చూపుల పాల సంద్రములు పొంగి పొరలినవి లలితముగాను, పల్లవించగా తీటి గీతములు ఎళ్ళని చిలుకలై పాడెను అప్పుడు. అల్లరి చేసే తుమ్మెదలాయెను నుదుటన వాలిన ముంగురులు. మెల్లగా మెల్లగా తల్లి హృదయమును అల్లుకొనేను కోమరుని ప్రియ చేష్టలు. పసుపు ముద్దని బాలునిగా మలచి పార్వతి ఎదలో సంతసిల్లెను, సంతసిల్లెను. అందమైన తన డెందము పైన విలసిల్లే వివిధ ఆభరణ తతులు, సుందర సుమములు కంకణములవ్వ సందడి చేసెను కరముల ద్వయము. పొందికగానెన్నడుమున అమరగా చిందాడినదే బంగరు చేలము. అందెల రవములు ఆనందమొసగ పదముల మెరిసెను అరుణ వర్ణము. పసుపు ముద్దని బాలునిగా మలచి పార్వతి ఎదలో సంతసిల్లెను, సంతసిల్లెను. ఇంత గొప్ప కీర్తన వింటారు. ఇంకో కీర్తన వినాలనుకుంటున్నారా? ఒక కీర్తనతో సంతృప్తి పడతామా? ఇంకొక కీర్తన మా కోసం పాడగలరా?
ఇది రాముల వారి పైన వినిపిస్తామండి మరొక సంకీర్తన. ఓకే. ఓకే. రామానునామమదే నా మానస మందిరమున వెలిగెను నేడు. కామాది వికారములై దావానల శలభములై తొలిగెను నేడు. రామానునామమదే నా మానస మందిరమున వెలిగెను నేడు. కామాది వికారములై దావానల శలభములై తొలిగెను నేడు. దేహభావ వికృతుల విరామము వీడు. ఏకభావ సాధన కారామము వీడు. తలచి చూచునంతలోనే పలికెడివాడు. తరచి చూడనంతటిలో నిండినవాడు. నా మానస దూసరమే కరుణారస ధారలతో తడిసెను నీడు. రామనామ జలధరమే కురిసెను నీడు. రామానునామమదే నా మానస మందిరమున వెలిగెను నీడు. కామాది వికారములై దావానల శలభములై తొలిగెను నేడు. జనన మరణ పరంపరల కడపటివాడు. వేద శాస్త్ర పురాణముల వెనుకటివాడు. అవధి లేని ఆనందపు రూపమువాడు. అనుభవైక వేద్యమైన మూలమువాడు. నా మానస సరసిలోన ఆనంద తరంగిణులు పొంగెను నేడు. రామనామ సంగమమే చేరితి నేడు. రామానునామమదే నా మానస మందిరమున వెలిగెను నేడు. కామాది వికారములై దావానల శలభములై తొలిగెను నేడు. చాలా సంతోషం అండి. చాలా బాగుంది. చాలా ధన్యవాదాలు. రామచంద్రుణ్ణి గణపతిని ఇద్దరిని కూడా దర్శింపచేశారు. అందున గణపతిని చాలా చక్కగా పసుపు ముద్ద నుంచి తీపిచ్చి నాట్యం కూడా చేయించారు. గజ్జెలు కట్టించి నాట్యం చేయించారు. చక్కగా గజ్జెలు మోగుతూ ఉండగా పుట్టిన వెంటనే నాట్యం సరత్న హేమ గంటికా నినాదనూపురస్వనై మృదంగతాళ నాద భేద సాధనాను రూపత ధిమితోం గతం తదేయి ధేయి శబ్దతో వినాయకస్య శాంకశేఖర అగ్రత ప్రణుచ్చతి అని చక్కగా నాట్యం చేస్తున్నటువంటి ఆ గణపతిని కూడా దర్శింపచేసినందుకు, తర్వాత ఆ పసుపు ముద్దల నుంచి ఆవిర్భవింపచేసిన వృత్తాంతాన్ని కూడా మాకు ఒకసారి జ్ఞాపకం చేసినందుకు కృతజ్ఞతలండి. మనము ప్రవచనంలోకి ప్రవేశించదు. చాలా ధన్యవాదాలండి. వాయిస్ వస్తుంది కదండి శ్రీనివాసరావు గారు? వాయిస్ రావట్లేదని మెసేజ్ పెడతాను. ఓకే, వస్తుంది. ఓకే అండి, మనం ప్రారంభం చేసుకుందాం ప్రవచనాన్ని. ఓం శ్రీ గణేశాయ నమః.
మనకు సనాతన ధర్మము అనేటువంటిది అందరికీ తెలుసు. ఈ సనాతన ధర్మం అనేటువంటిది ఎంత గొప్పది, ఎంత విశేషమైనటువంటిది అని తెలుసు. ఈ సనాతన ధర్మంలో ఏ పని ప్రారంభం చేసినా, ఎప్పుడు ఏది కార్యక్రమం ఆరంభం చేసినా, యజ్ఞమే చెయ్యండి, ఉపాసనే చెయ్యండి, లేకపోతే వ్రతమే చెయ్యండి, పూజే చెయ్యండి, లేకపోతే ఎక్కడైనా కానీ ఏదైనా చేయండి, ఏది చేసినా కానీ ఆరాధన చెయ్యవలసినటువంటి మూర్తి ఎవరు అంటే అందరికీ తెలుసు, గణపతి. గణపతిని ఆరాధన చెయ్యకుండా ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేము. అటువంటి గొప్పని ఆదౌ పూజ్యో గణాధిప అని చెప్పేసి మొట్టమొదట ఆరాధన చేయవలసినటువంటి మూర్తి గణపతి. అయితే మనకు చాలా మంది దేవతలు ఉన్నారు. మీరు గమనిస్తే కూడా మన యొక్క సనాతన ధర్మంలో అనేక మంది దేవతలు ఉన్నారు. మనకు కొంతమంది ప్రశ్నిస్తుంటారు కదా, ఎందుకండి ఇంతమంది దేవతలు ఎందుకు అనేటువంటి విషయం కూడా చాలా మంది ప్రశ్న చేస్తూ ఉంటారు. ఎందుకు ఇంతమంది దేవతలను మనకు శాస్త్రం చెప్పి, నిజానికి ఉన్నది ఒకే ఒక్క పరబ్రహ్మం. శాస్త్రమునందు ఉన్నది ఒకే ఒక్క పరబ్రహ్మం. ఏకం సతి విప్రా బహుదా వదంతి ఇత్యగ్నిం యమం నీలం మాతరిష్వా నమాముహు అని చెప్పేసి మనకు వేదమంత్రం కూడా కనిపిస్తుంది. అంటే ఉన్న ఒకే ఒక్క పరబ్రహ్మాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇన్ని విధాలుగా ఆరాధన చేస్తున్నాం. ఉన్న ఒకే ఒక్క పరబ్రహ్మాన్ని మనం ఇన్ని విధాలుగా మనం ఆరాధన చేస్తున్నాం. మనకు సహస్రాణం సహస్రశో అతి రుద్ర భూమ్యాం అని చెప్పేసి అది కూడా ఉంటుంది. అంటే రుద్రుణ్ణి అనేక రకాలుగా మనం భావన చేస్తున్నాం అని చెప్పేసి. అంటే ఇలా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మరి ఒకే పరబ్రహ్మం అంటున్నారు, ఇంతమంది దేవతలు లేరు అంటున్నారు, బాగుంది. ఇంతమంది దేవతలు లేనప్పుడు మరి ఒక్క దేవతని ఆరాధన చేయొచ్చు కదా, ఒకే పరబ్రహ్మం ఉన్నారంటున్నారు, ఆ ఒక్క పరబ్రహ్మాన్ని ఆరాధన చేయొచ్చు కదా. ఆ ఒక్క పరబ్రహ్మాన్ని ఆరాధన చెయ్యకుండా మనం ఏం చేస్తున్నాం, అనేక మంది దేవతల్ని ఆరాధన చేస్తున్నాం. అలా దేవతల్ని ఆరాధన చేయవలసినటువంటి అవసరం ఏముంది అని అంటే మనకు ఆగమ శాస్త్రం చెబుతుంది, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూప కల్ప్యతామని. అంటే ఉపాసకులైనటువంటి వారి యొక్క కార్యములు నెరవేర్చుట కొరకు మాత్రమే పరమేశ్వరుడు పరబ్రహ్మ స్వరూప నిరాకార నిర్గుణ నిరంజన పరతత్వం నుంచి సగుణ సాకార సాత్విక తత్వానికి ఆయన దిగి వస్తున్నాడు మన కొరకు. అందుకని ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్ప్యతాం అని చెప్పడం జరిగింది. అంటే ఉపాసకులను అనుగ్రహించడానికి ఆయన స్వరూపాన్ని స్వీకరిస్తున్నాడు. ఉపాసకులకు అనుగుణంగా అంటే ఏంటండి అని మీరు అడగవచ్చు. ఉపాసకులకు అనుగుణంగా అంటే ఏంటంటే వాళ్ళకు కొన్ని సంస్కారాలను ఉంటాయి, జన్మ సంస్కారములు. మనం ఎన్నో జన్మల నుంచి ఎత్తుతున్నాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరేశయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అంటారు. ఎందరైరో తల్లు ఎందరో తండ్రులు ఎందరో తనవారు ఎందరో సుతులు మునిపెన్ని జన్మంబుల చెందినానో కనదాలనయ్యా గర్భిణై పొంగి అని ఏడుస్తారు శివమానస పూజ స్తోత్రంలో. అంటే ఎన్ని జన్మలు ఎత్తాను. అలా జన్మ పరంపర అవ్వడం వల్ల మన మనస్సు అనేటువంటిది ఏమైపోయిందంటే పరమేశ్వరుని నుంచి దూరంగా జరగడం అనేటువంటి, జన్మలు పెరుగుతున్న కొద్దీ పరమేశ్వరుని నుంచి దూరం జరగడం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మనుష్య జన్మ ఎత్తినా కానీ వాడి పూర్వ సంస్కారం చేత ఆ పరమేశ్వరుని యొక్క గొప్ప గుణాల్ని విని వాడి మనస్సు పరివర్తన చెందితే వాడు అదృష్టం. వాడు ఉత్తర జన్మలు లేకుండా వాడి యొక్క జీవితాన్ని నడుపుకోగలుగుతాడు. అందుకే మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయాహ ఈ మూడు చాలా దుర్లభం అని చెప్పడం జరిగింది ఈ కలియుగంలో. ఆ మహాపురుషులైనటువంటి వాళ్ళు అసలు గుర్తే పట్టలేము. వీళ్ళు మహాపురుషులను నిర్ణయించడమే చాలా కష్టం. కాబట్టి అటువంటి స్థితి అనేటువంటిది కలియుగంలో ఉండదు. కాబట్టి ఎవరిని ఆరాధన చేస్తాం, ఎలా ఆరాధన చేస్తాం అనేటువంటిది మనకు అవగాహన లేకుండా అయిపోయింది. దీని గురించి అంటే ఈ ఉపాసన గురించి, ఉపాసకుడు యొక్క లక్షణాలు, జన్మ సంస్కారములు, వీటి గురించి మనకు గణపతి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి గణపతి సహస్రనామాల్లో నుంచి తీసి చెప్తాను. గణపతి సహస్రనామాలో ఉన్నాయి మనకి. మనకు లలితా సహస్రనామాలు అయితే ఎంత గొప్పనైనటువంటి స్థాయి ఉందో గణేశ సహస్రనామాలు కూడా అంతటి స్థాయి ఉంది. ఎందుకంటే మీరు అందుకే లలితా సహస్రనామానికి భాష్యం ఎవరు రాశారో వారే సౌభాగ్య భాస్కర్ అని భాస్కర రాయులు వారు భాష్యం రాశారు లలితా సహస్రనామానికి. అలాగే ఆ భాస్కర్ రాయులు వారే గణేశ సహస్రనామానికి కూడా కద్యోత అనేటువంటి భాష్యాన్ని రాశారు. కద్యోత, దాని పేరు కద్యోత అనేటువంటి భాష్యాన్ని రాశాడు. క అంటే ఆకాశము అని అర్థం. ఆకాశమే బ్రహ్మము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆకాశం అంటే ఎవరో కాదు, ఆకాశం శరీరాన్ని ధరిస్తే ఆయన వినాయకుడు అని మనకు పురాణ వచనం. ఆకాశము ఒక శరీరాన్ని ధరించి వచ్చింది. ఒక నిర్గుణ పరబ్రహ్మాన్ని చెప్పాలంటే దేన్ని ఉపమానంగా చెప్పవచ్చు అంటే చాలా గొప్పనైనటువంటి ఉపమానం అంటే ఆకాశం లాగా ఉంటాడు ఆ పరబ్రహ్మము అని చెప్పవచ్చు అన్నట్టు.
కాబట్టి ఆ ఖద్యోత వ్యాఖ్య అనేటువంటిది రాశారు భాస్కరాచార్యుల వారు. అందులో ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. ఎందుకు ఈ రూపాలన్నిటిని పెట్టడం జరిగిందంటే జన్మ సంస్కారములు అని చెప్పేసి, స్మృత్యుక్త రూపాణి తత్తత్ అవాంతర మూర్తి భేదాంచ, అవాంతర మూర్తి భేదాంచ, అనేకమైనటువంటి మూర్తులను ఎందుకు ఆరాధన చేస్తున్నామంటే తత్తత్ జన్మజాత సంస్కార అనుగుణ్యేన ఉపాస్యాని, మన యొక్క ఉపాసన అనేటువంటిది చాలా అనుగుణంగా అవ్వడానికి ఆ పరమేశ్వరుని. అందుకే చూడండి, కొంతమందికి మనస్సు అనేటువంటిది నిలబడడం చాలా కష్టం. కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. అది ఎందుకు పుట్టిందిరా ఆ ఇష్టం అంటాం అనుకోండి, వాళ్ళకి తెలియదు. అది జన్మ సంస్కారము అంటాం. వాడు పుట్టుకతో కొంతమంది వంకాయ తినరు. ఎందుకు తినరు అంటే అది జన్మ సంస్కారం ఎక్కడో ఉంది. అలా ఉండడం వల్ల వాళ్ళు అలా తినరు. అంటే ఏదో ఒక జన్మ సంస్కారం అనేటువంటిది మనల్ని నడిపిస్తుంది. మనకు తెలియకుండానే అది మన మనస్సు పైన ప్రభావం చూపిస్తుంది. ఆ మనస్సు అలా అలవాటు పడిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ బయటికి రావడం, ఆ మనస్సు యొక్క లక్షణంలో నుంచి బయటికి రావడం అనేటువంటి చాలా కష్టం. అందుకే భగవద్గీతలో కూడా మనస్సు అనేటువంటి దాన్ని లొంగ తీయడం అనేటువంటి చాలా కష్టం అంటాడు. మనకు అర్జునుడు కూడా అడుగుతూ, చంచలం హిమన కృష్ణ ప్రమాధి బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరం. వాయువును ఎలాగైతే పిడికితో పట్టలేమో అలాగే మనస్సును కూడా పట్టలేము. మనస్సు అంటే ఏమిటో తెలియదు, మనస్సును ఎలా నిగ్రహించాలో తెలియదు, ఆ మనస్సు యందు పరమేశ్వరుణ్ణి ఎలా ప్రతిష్టం చేయాలో కూడా మనకు తెలియదు. కాబట్టి అటువంటి దుస్థితికి ఉన్నాము. శ్రీకృష్ణ భగవానుడు కూడా అంగీకరించాడు దీన్ని. కొన్ని మాటలు అర్జునుడు మాట్లాడినప్పుడు ఏం చేస్తాడంటే, శ్రీకృష్ణుడు అలా కాదు అని చెప్తూ ఉంటాడు భగవద్గీతలో. కానీ ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు కూడా అంగీకరించాడు. అసంశయం, నువ్వు అన్న దాంట్లో ఎటువంటి సందేహము లేదు. మహాబాహు మనో దుర్నిగ్రహం చలం, అది చాలా దుర్నిగ్రహం, నిగ్రహించడానికి వీలు లేనటువంటి స్థితి కలిగినటువంటిది ఆ మనస్సు. కాబట్టి అటువంటి మనస్సును నిగ్రహించడం అనేటువంటి చాలా కష్టం. కాబట్టి అటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సును ఈ పరమేశ్వరుడు నిజానికి పరబ్రహ్మ, ఆయనకు అవసరం లేదు. నిరాకారంగా ఉన్నటువంటి స్వరూపం నుంచి సాకారంగా మారవలసినటువంటి అవసరం పరమేశ్వరునికి లేదు. భక్తుల కోసం పరమేశ్వరుడు యొక్క కృప అనేటువంటిది అలా ఉండడం, ఆ యొక్క దయ అనేటువంటిది ఉండడం వల్ల వీడు ఎలా ఉద్ధరింపబడతారా, నేను గనక కిందికి దిగకపోతే వాడు ఉద్ధరింపబడడు. కాబట్టి వాడి ఉపాసనకు అనుగుణంగా నేను రూపాన్ని మార్చుకొని అలా ఆరాధించినా కానీ నేను వాడికి అనుగ్రహిస్తానని చెప్పేసి ఆ జన్మ సంస్కారంలో మన మనస్సుకు అనుకూలంగా పరమేశ్వరుడు దిగి వచ్చాం. మనం చాలా గొప్ప వాళ్ళం. మామూలుగా అయితే పరమేశ్వరుడి దగ్గరికి మనం వెళ్ళాలి, అది శాస్త్రం. కానీ మనం ఎంత గొప్ప వాళ్ళం అంటే పరమేశ్వరుణ్ణే కిందికి దించి ఆ పరమేశ్వరుడే మన మనస్సుకు అనుకూలంగా ఆయన చుట్టుపక్కల అనేక కథలు సృష్టించాడు. అంటే పరమేశ్వరుడు ఇలా చేశాడు, గణేశ్వరుడు ఇలా చేశాడు అని అనేకమైనటువంటి కథలు అనేటువంటి సృష్టించాడు. ఈ కథలన్నీ ఎక్కడ కనిపిస్తాయి మనకు? వేదాల్లో కనిపించవు. వేదాల్లో కూడా కొన్ని కథలు ఉన్నాయి. కాకపోతే కథలు అనేటువంటివి వేదాల్లో చెప్పబడినటువంటి ధర్మ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మన వాళ్ళు కథల రూపంలో పురాణాల్లో అందించాడు. పురాణము అని అంటాము. పురాణము అంటే పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుడు నిజానికి నిరాకార నిర్గుణ పరబ్రహ్మం ఉంది కదా, ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మం ఎప్పుడైతే సాకారాన్ని పొందిందో అప్పుడు ఆ సాకారాన్ని పొందినప్పుడు ఆ పురాణాల్లో ఉండేటటువంటి కథలన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది. పురాణం అనే మాట ఎత్తగానే చాలా మందికి వచ్చేటటువంటి అనుమానం, పురాణాల్లో ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవతని చెప్పారండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బ్రహ్మాండ పురాణం తీసుకున్నారు అనుకోండి, అందులో బ్రహ్మగారు. తర్వాత వచ్చేసరికి విష్ణు పురాణం తీసుకున్నాం, విష్ణువు. తర్వాత వచ్చేసరికి మనకు దేవి భాగవతం తీసుకుంటే అమ్మవారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు పరతత్వం అని చెప్పారు. అన్నిట్లలో కూడా ఇప్పుడు విష్ణు పురాణం తీసుకుంటే విష్ణువే పరతత్వం, వరాహ పురాణంలో కూడా అలాగే ఉంటుంది, భవిష్యోత్తర పురాణంలో అలాగే ఉంటుంది. అంటే విష్ణువు పరతత్వం అని చెప్తారు, పరబ్రహ్మ. ఆ విష్ణువు నుంచే తర్వాత బ్రహ్మగారు పుట్టారు, బ్రహ్మగారి యొక్క శరీరం నుంచి రుద్రుడు పుట్టాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళంతా కూడా త్రిమూర్తులు పుట్టిన తర్వాత ఇక సృష్టి అనేటువంటిది ప్రారంభమైపోతుంది. తరువాత మీరు అమ్మవారి యొక్క విషయాన్ని తీసుకుని దేవి భాగవతంలో తీసుకున్నారు, అమ్మవారే మొట్టమొదట ఉన్నది. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు వీళ్ళు ముగ్గురిని కూడా తీసుకుని వెళ్ళి ఇంకొన్ని బ్రహ్మాండాలు చూపెట్టి అక్కడ ఉండేటటువంటి నువ్వు ఈ బ్రహ్మాండానికి మాత్రమే బ్రహ్మవి, విష్ణువి, రుద్రువి. ఇక్కడ వేరే బ్రహ్మాండం ఉన్నది, ఈ బ్రహ్మాండానికి ఈయన బ్రహ్మ, ఈయన విష్ణు, ఈయన రుద్రుడు అని చెప్పేసి ఒక్కొక్క బ్రహ్మాండంలో కూడా ఆ బ్రహ్మాండాలన్నిటి కూడా అధిష్టాన దేవత నేను అని చెప్పేసి అక్కడ దేవి భాగవతంలో కనిపిస్తుంది. ఇలా ఏ పురాణాన్ని తీసుకున్నా ఆ దేవత ప్రధానము అని చెప్పడం జరుగుతుంది. ఏంటండి ఇది? ఏ దేవత మొట్టమొదటి ఆవిర్భవించాడు? ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు పురాణంలో ఒక దేవత మొట్టమొదటి ఆవిర్భవిస్తాడండి, తర్వాత ఆ దేవత నుంచి మిగతా దేవత సృష్టి అనేది జరగాలి.
కానీ ఇప్పుడు ఒక్కొక్క పురాణంలో తీసుకుంటే ఒక పురాణంలోనేమో మొట్టమొదటి విష్ణువు ఆవిర్భవించాడు అంటాడు, ఇంకొక పురాణం తీసుకుంటేనేమో మహాశక్తి అయినటువంటి అమ్మవారు ఆవిర్భవించారు, ఒక శివ పురాణం తీసుకుంటే శివుడే మొట్టమొదటి ఆవిర్భవించాడు, బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా అహంకార పీడితులై ఉన్నప్పుడు మధ్యలో నుంచి శివలింగం ఆవిర్భవించింది, ఆ శివలింగం అరుణాచలం అని చెప్పేసి ఆ శివలింగ అంటే శివుడు ఇద్దరికంటే కూడా ముందున్నటువంటి వాడు అని చెప్పేసి శివపురాణం చెబుతుంది. ఇలా ఎక్కడ ఏది చూసినా కానీ మనకు ఒక అసంబద్ధంగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏమంటారంటే దీనికి కూడా ఖద్యోత అనేటువంటి దాంట్లోనే చెప్పారు, ఆ వ్యాఖ్యలోనే భాస్కరాచార్యుల వారు చెప్పారు, కల్పభేదేన ఏకస్మాత్ అన్యేషాం ఉత్పత్తి అని. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. కల్పభేదముల వలన, కల్పభేదములు అంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కసారి పరమేశ్వరుడు సృష్టి అనేటువంటిది ప్రారంభం చేస్తూ ఉంటాడు, ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా ప్రారంభం చేస్తూ ఉంటాడు. అలా ఒకానొక కల్పంలో అమ్మవారిగా ఆవిర్భవించాడు. ఆ నిరాకార నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము సాకారంగా తీసుకున్నప్పుడు అప్పుడు అమ్మవారిగా ఆవిర్భవించాడు. తరువాత ఇంకొక కల్పంలో ఒకానొక ఆ పరబ్రహ్మం ఏదైతే ఉందో సాకార స్వరూపాన్ని తీసుకున్నప్పుడు విష్ణు భగవాన్గా ఆవిర్భవించాడు. ఒకానొక కల్పంలో అదే పరబ్రహ్మము గణపతిగా ఆవిర్భవించాడు. ఇంకొక కల్పంలో విష్ణు భగవానుగా వరాహస్వామిగా ఆవిర్భవించాడు. శ్వేత వరాహ కల్పే అంటున్నాం కదా, అది వరాహ భగవానుడిగా ఆవిర్భవించినటువంటి ఘట్టం అన్నట్టు. అలా మనం ఒక్కొక్క కల్పంలో కూడా ఒక్కొక్క రకమైనటువంటి స్వరూపం వచ్చి ఆ స్వరూపం నుంచి మిగతా సృష్టి అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇది మనకు కల్పాంతరంలో ఉండేటటువంటి భేదాలు. అంటే పురాణాల్లో ఒకసారి అవగాహన కల్పిస్తుంది. ఇంకా గణపతి విషయంలోకి వెళ్ళలేదు. అంటే ఇలా మనకు చెప్పడం జరిగింది. అంటే పురాణాల్లో ఉండేటటువంటి విషయాల్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనం గణేష పురాణంలో ఉండేటటువంటి విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. గణేష పురాణంలో గణపతి పరబ్రహ్మము, ఎందుకంటే అప్పుడు నిరాకార స్వరూపం ఏమైంది, గణపతి అనేటువంటి వాడు ఆ మొట్టమొదట ఆవిర్భవించాడు, ఆ గణపతి నుంచి మిగతాదంతా జరిగింది అని చెప్పేసి చెప్తుంది. అప్పుడేమవుతారు, ఈ శివుడు విష్ణువు వీళ్ళందరూ కూడా గణపతి నుంచి ఆవిర్భవిస్తారు, గణపతి యొక్క ఆజ్ఞను శిరసావిస్తారు. అది అందులో ఉండేటటువంటి విశేషం. కాబట్టి ఇలా ఉంటుంది మనకు పురాణాల్లో ఉండేటటువంటి సాంప్రదాయం. ఆ పురాణ సాంప్రదాయాన్ని అందుకే ఊరికి చదువుకొని నేర్చుకోవడం అనేటువంటిది పురాణంలో ప్రశస్తిగా లేదు. ఎప్పుడు కూడా పురాణాన్ని ఒక గురుముఖత, ఒక గురువు దగ్గర కూర్చొని వాటన్నిటికీ లింక్ ఉంటాయి. ఒక పురాణానికి ఇంకొక పురాణానికి లింక్ ఉంటుంది. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ వాటన్నిటిని అవగాహన చేసుకుని అర్థం చేసుకోవాలి తప్ప నాకు ఏదో చదవడం వచ్చండి సంస్కృతం, లేకపోతే తెలుగు చదవడం వచ్చండి, అన్ని చదివేసుకుంటానండి, అంతే ఏంటండి ఇది ఇలా చెప్పారు అంటే మీకు అర్థం కాదు పురాణం. కాబట్టి పురాణాన్ని చదవలసినటువంటి ఈ అర్థం ఇది అన్నట్టు. తర్వాత మనకు ఈ గణపతి నవరాత్రులు, ఇప్పుడు మనం ఈ పురాణాల సంప్రదాయం నుంచి గణపతి నవరాత్రుల్లోకి వచ్చాం. గణేష పురాణంలో గణపతి నవరాత్రుల గురించి చెప్పడం జరిగింది, స్కాంద పురాణంలో చెప్పారు, శివమహాపురాణంలో కూడా చెప్పారు ఆ గణపతి వ్రతం గురించి. అయితే ఇలా ఉండేటటువంటి గణపతి నవరాత్రుల్లో మనం ప్రధానంగా చేసేటటువంటిది మూర్తి ఆరాధన ప్రధానంగా చేస్తాం. మూర్తి ఆరాధన, ఒక మట్టితో చేసబడినటువంటి గణపతిని ఆరాధన చేసుకుని కొన్ని ప్రకృతికి సంబంధం, ఇప్పుడు ఆ దీపావళి ఉందనుకోండి, అగ్ని సంబంధంగా ఉండేటటువంటి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటాం. అలా ఒక్కొక్క పండుగకు కూడా ఒక్కొక్క రకమైనటువంటి విశేషం ఉంటుంది. అలాగే ఇక్కడ గణపతికి ఉండేటటువంటి విశేషం ఏంటంటే మూర్తి ఆరాధన, అంటే ఒక విగ్రహాన్ని ఆరాధన చేయడం. అంటే ఒక విగ్రహాన్ని ఆరాధన చేయడం ఏంటండి, ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న చాలా మందికి వచ్చాయి. ఈ ప్రశ్నలన్నిటి కూడా మనం నివృత్తి చేసుకోవాలి. ఒక గణపతిని ఆరాధన చేస్తున్నట్టు ఒక విగ్రహాన్ని ఆరాధన చేస్తున్నాం అంటే మన దాంట్లో చాలా మందికి వచ్చే అనుమానం, విగ్రహారాధన ఎందుకు అని చెప్పేసి. విగ్రహారాధన మనం దాంట్లో లేదు, శాస్త్రంలో విగ్రహారాధన లేదు. ఇది నా స్టేట్మెంట్. దీన్ని ఖండించగలరా? విగ్రహారాధన మనం చేయట్లేదు, మనం చేస్తున్నది పరమేశ్వర ఆరాధన. ఎప్పుడు కూడా మీరు ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఓ శివలింగం ఉందనుకోండి, అక్కడ శివలింగం ఉన్నప్పుడు ఓ విగ్రహమా నన్ను రక్షించు అని అంటారా, ఓ పరమేశ్వర నన్ను రక్షించంటారా? మీరు అక్కడ మీరు చూస్తుంది విగ్రహాన్ని కాదు, వాడు విగ్రహాన్ని చూస్తున్నాడు. ఎవడైతే విగ్రహారాధన తప్పు అంటున్నాడో వాడు విగ్రహాన్ని చూస్తున్నారు. అందులో మీరు విగ్రహాన్ని చూడట్లేదు, అందులో ఉండేటటువంటి పరమేశ్వరుణ్ణి చూస్తున్నారు. అందుకే మన దాంట్లో విగ్రహారాధన అనేటువంటి మాట లేదు. మీరు ఎక్కడైనా చూడండి మూర్తి ఆరాధన ఉంటుంది. పరమేశ్వర మూర్తి, గణేశ మూర్తి, అలా మూర్తి అని వాడతాం. మూర్తి అంటే చైతన్య పదార్థం. మూర్తి వాడేమో అంటే అది చైతన్యమైనటువంటి పదార్థం. అలా కాకుండా మామూలుగా ఎటువంటి చైతన్యం లేకుండా ఉండేటటువంటి స్థాణువై ఉంటే గనక దానికి విగ్రహము అని పేరు. స్థాణువు కాదు అక్కడ ఉండేటటువంటిది, మూర్తి, వెంకటేశ్వర మూర్తి
అలా అనాలి. ఎప్పుడు కూడా గణపతిని పెట్టినా కానీ గణపతి విగ్రహం అనకూడదు. గణపతి మూర్తి. మూర్తి అంటే అది ఒక చైతన్య పదార్థము, అది నన్ను రక్షిస్తుంది అనేటువంటి విశ్వాసం నీకు ఉన్నది అని చెప్పేసి మనకు అక్కడ తెలుస్తుంది. అంటే విగ్రహంలో పరమేశ్వరుడు ఉంటాడండి, లేకపోతే ఆ మూర్తిలో పరమేశ్వరుడు ఉంటాడంటే ఉంటాడు. పరమేశ్వరుడు అంతటా ఉన్నప్పటికీ కూడా నిజానికి పరమేశ్వరుడు చెప్తూ ఉంటారు, అందుగలడు ఇందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుంటే ఎంతెందు వెతికి చూచిన అందందేగలడు దాన వాగ్రహం. మరి అంతటా ఉన్నటువంటి వాణ్ణి ఇందులో పూజించడం ఏంటి, విగ్రహంలో పూజించడం ఏంటి అని చెప్పేసి చాలా మందికి అనుమానం వస్తుంది. ఇందులో ప్రధానంగా ఉండేటటువంటి విశేషం ఏంటంటే, మనకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టేసుకుంటారు. ఒక సూర్య భగవానుడు ఉన్నాడు. సూర్య భగవాను యొక్క సూర్య కిరణములు ఈ భూమి అంతటి పైన ఒకే విధంగా పడుతున్నాయి, అవునా? అలాగే పడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఒకవేళ చెట్టు మీద పడింది అనుకోండి, అదే కిరణాలు చెట్టు మీద పడ్డాయి, అదేం చేసుకుంటుంది? కిరణజన్య సంయోగ క్రియ జరిపి దానికి కావలసినటువంటి పిండి పదార్థాలను తయారు చేసుకుంటుంది. అదే సూర్యకిరణాలు మన శరీరం మీద పడ్డాయి అనుకోండి, మన శరీరం ఏం చేస్తుంది? దాన్ని డి విటమిన్ గా కన్వర్ట్ చేసి మన శరీరానికి అనుకూలిస్తుంది, మనకు కావలసినటువంటి డి విటమిన్ ఇస్తుంది. అలాగే పడినటువంటి ప్రదేశాన్ని బట్టి ఆ తేజస్సు, ఆ సూర్యుని యొక్క కిరణాలు పడినటువంటి ప్రదేశాన్ని బట్టి దాని యొక్క గుణం అనేటువంటిది మారుతుంది, అవునా? అట్లాగే పరమేశ్వరుడు కూడా అంతటా పరివ్యాప్తమై ఉన్నప్పటికీ కూడా అది పడినటువంటి అదేదైతే ఉందో ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని బట్టి ఆ గుణం అనేటువంటిది ద్విగుణీకృతం అవుతుంది. ఆ పరమేశ్వరుని యొక్క శక్తి అనేటువంటిది ద్విగుణీకృతం అవుతుంది. అలా వచ్చినటువంటివి విగ్రహాలు, అలా వచ్చినటువంటి మూర్తులు, అలా వచ్చినటువంటి గణేశుడైనా పరమేశ్వరుడైనా ఎవరైనా. అయితే ఇవన్నీ ఎవరు చెప్పారండి అంటే, దీర్ఘమైనటువంటి ధ్యానంలో ఉన్న సమాధి నిష్ట కలిగినటువంటి పరావాక్కును చూడగలిగినటువంటి మహాత్ములైనటువంటి నిర్వికల్ప సమాధి అంటారు దాన్ని. ఆ నిర్వికల్ప సమాధిలో ఉండేటటువంటి ఋషులకు పరమేశ్వరుడు అనుగ్రహించి దర్శనమిచ్చాడు. ఇలా దర్శనమిచ్చినటువంటి స్వరూపం ఈ పరమేశ్వరుడిది, ఈయన గుణాలు ఇవి అని చెప్పేసి అప్పుడు ఋషులు మనకిస్తే, అప్పుడు ఆ మూర్తి ఒక్కదాన్ని ఆరాధన చేస్తే ఇప్పుడు మనకు ఆ కావలసినటువంటి ఫలితం ఏదైతే ఉందో మనం పొందేస్తున్నాం చాలా సులభంగా. నిజానికి ఆ పరమేశ్వరుని ధ్యానం చేసి మనం అంతా తెలుసుకుని అదంతా చేయడం అనేటువంటి చాలా కష్టం. ఆ స్వరూపం తెలిసిపోయింది అనుకోండి, ఆ స్వరూపాన్ని ఆరాధన చేస్తే మీకు ఆ ఫలితం వచ్చేస్తుంది. కానీ ఆ స్వరూపాన్ని ఆరాధన చేస్తే ఆ స్వరూపం ఎవరు చెప్తారు? ఆ స్వరూపం చెప్పినటువంటి వారు మనకు ఋషులు అంత అనుగ్రహించి, అంటే వాళ్ళు కష్టాన్ని అనుభవించారు. అందుకే వాళ్ళు ఎప్పుడన్నా కానీ ఏమంటారు? ఆర్తిం ప్రపద్యే అఖిల దుఃఖ భాజాం, అందరి దుఃఖాన్ని నాకు ఇచ్చేసి వాళ్ళందరికీ మాత్రం సుఖాన్ని ప్రసాదించమని కోరుకునేటువంటి వాళ్ళు మన ఋషులు. ఏదో 11 రూపాయల సంభావనల కోసమో 116ల కోసమో చేసినటువంటి వాళ్ళు మన ఋషులు కాదు. మన ఋషుల యొక్క దృష్టి అంత గొప్పది. ఎప్పుడూ కూడా ఆ పరమేశ్వరుణ్ణి పొందాలంటే ఎటువంటి స్థితిని అనుభవించాలో వాళ్ళదంతా అనుభవించి మనల్ని అనుగ్రహించి, ఓకే ఇలా ఉంటాడ్రా పరమేశ్వరుడు అని మనకు అందించి, ఈ గుణాలతో ఇలా ఉంటాడ్రా అని మనకు చెబితే ఆ పరమేశ్వరుణ్ణి మనం ఆరాధన చేసి ఆ ఫలితాన్ని చాలా త్వరగా పొందేస్తున్నాం. మామూలుగా వాళ్ళంతా కష్టపడాలి, మనం కూడా, కానీ అంత కష్టపడకుండా అంత సులభంగా పొందేటటువంటి మార్గాన్ని మనకు అలా ఇచ్చారు. అలా వచ్చినటువంటి స్వరూపమే గణపతి స్వరూపము. ఆ గణపతి స్వరూపాన్ని కూడా మనకు దర్శనం చేసి ముద్గల మహర్షి అని చెప్పేసి చాలా గొప్పనైనటువంటి మహర్షి, ముద్గల పురాణం అని చెప్పేసి అద్భుతమైనటువంటి పురాణం. అది గణపతి యొక్క అనేకమైనటువంటి ఉపాసన రహస్యాలను, గణపతి యొక్క లీలలను అభివర్ణించినటువంటి గ్రంథము ఆ ముద్గల పురాణం. అద్భుతమైనటువంటి గ్రంథం. ఎప్పుడైనా కుదిరినప్పుడు మనం ఆ పురాణాన్ని మొత్తం ఒకసారి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎప్పుడైనా. అద్భుతమైనటువంటి గ్రంథం. ఆ ముద్గల మహర్షి దర్శనం చేసి మనకు ఆ గణపతి యొక్క ఉపాసన రహస్యాలన్నిటిని కూడా మనకు అందించాడు. అంతేకాదు, మనకు వేదమునందు కూడా అనేక మంది ఋషులు, ఋగ్వేదంలో కూడా మనకి ఈ మంత్రం కనిపిస్తుంది. ఆతూనయింద్రక్షుమంతం మహాహస్తి దక్షిణేన, మనకు ఆ మంత్రం ఉంది. అదేదో అనుకునేరు, నేను చదివినటువంటి ఆ సూక్తం మీకు అందరికి తెలిసినటువంటి సూక్తమే. గణానా అంప గణపతి గంహవామహే కవిం కవీనాముపమస్త్ర, ఆ సూక్తం ఉంది కదా, అది మొట్టమొదటి శ్లోకం నేను చదివాను. దానికంటే ముందు ఇది ఉంటుంది అన్నట్టు. దీనికంటే ముందు గణానాంప గణపతి గంహవామహే, దీనికంటే ముందు ఉండేటటువంటి పన్నం నేను చదివాను. అయితే ఈ గణపతి ఎవరైతే ఉన్నారో, ఈ గణపతి యొక్క ఆరాధన గురించి, ఈ గణపతి నవరాత్రుల గురించి మనం ఒక అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అడిగినా కానీ గణపతి యొక్క తత్వం ఏంటి, గణపతి యొక్క స్వరూపం ఏంటి అనేటువంటి విషయాలపైన మనం చెప్పాలి. ఎందుకంటే గణపతి నవరాత్రులు అనేటువంటివి ఏదో ఊరికే మనం
చాలా ఎంజాయ్ చేయడానికి వచ్చినవి కావు. ఈ మధ్య గణపతి నవరాత్రులు చూస్తే ఏంటంటే డబ్బులన్నీ జమ చేసేసుకొని వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం, వాళ్ళ యొక్క ఆనందాల కోసం, అంటే లౌకిక ఆనందాల కోసం వినియోగించుకుంటున్నారు తప్ప సనాతన ధర్మాన్ని నిలబెట్ట. ఇప్పుడు ఒక్కసారి వినాయక చవితి అంటే ఈ గణపతిని ఒక్కరిని ఆధారం చేసుకొని మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవచ్చు. మన సనాతన ధర్మాన్ని, ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళకు ప్రతి ఒక్క హిందువు కూడా ఆ గణపతితో సంబంధం ఉంటుంది. అంటే ఆ గణపతి నవరాత్రులతో సంబంధం ఉంటుంది. అక్కడ ఒక వాళ్ళ వాడలో పెట్టినది కానీ, వాళ్ళ ఊర్లో పెట్టినది కానీ, ఏదో ఒక సంబంధం పిల్లవాడికి. ఎప్పుడూ అసలు దేవుని ముఖం చూడని వాడు కూడా గణపతి నవరాత్రులు వస్తే ఆ గణపతి యొక్క దగ్గరకు వచ్చేస్తాడు, ఆ షెడ్ దగ్గరకు వచ్చేస్తాడు. గణపతి ఎక్కడ ఉన్నాడో అక్కడికి వచ్చేస్తాడు. అంటే అలా అందరినీ ఆకర్షించగలిగినటువంటి స్వరూపం ఉన్నటువంటి వాడు గణపతి. కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని మనము ఆ గణపతి నవరాత్రుల్ని ఆధారం చేసుకొని మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది మనం అందరి యొక్క కర్తవ్యము. కాబట్టి అక్కడ వచ్చే సాంస్కృతిక కార్యక్రమాలు ఇటువంటివి సనాతన ధర్మాన్ని పరిడవించేవి. బాలగంగాధర్ తిలక్ గారు కూడా దానికోసమే పెట్టింది కూడా. కానీ మనం మాత్రం దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించుదురుగాక. ఇది అనవసరమైన కానీ ఒక విషయాన్ని ప్రస్తావన చేశాను. సరే, గణపతి అనగానే మనకు ఒక కథ గుర్తుకొస్తుంది. మనకు గణపతి విషయం చెప్పగానే మనకు ఒక కథ గుర్తుకొస్తుంది. ఏంటా కథ? గణపతిని ఎలా సృష్టించింది పార్వతీదేవి అనేటువంటి కథ మనకు గుర్తుకొస్తుంది. అంటే తన యొక్క శరీరంలో ఉండేటటువంటి శరీరం రాసుకున్నటువంటి పసుపు, ఆవిడ ఎప్పుడు కూడా పసుపు రాసుకుని ఉంటుంది. ఆవిడ సర్వమంగళాదేవి అని పేరు. ఆవిడ సర్వమంగళ కాబట్టి పతివ్రత సర్వమంగళ అని ఆవిడ పేరు. సర్వమంగళ అంటే ఇప్పటికి కూడా తమిళనాడులోకి వెళ్తే మీరు వాళ్ళ ముఖానికి ఒంటికి పసుపు రాసుకొని కనిపిస్తారు స్త్రీలు తమిళనాడులోకి వెళ్తే. అంటే వాళ్ళు మంగళ స్వరూపంగా ఉన్నారు అని చెప్పేసి గుర్తు. కాబట్టి అమ్మవారు కూడా అలా ఎప్పుడు పసుపు రాసుకొని ఉంటుంది. ఆ తల్లి అలా పసుపు రాసుకొని ఉంటే ఆ పసుపును ఒకసారి తీసి అక్కడ అలా ముద్దగా పెట్టింది. అలా ముద్దగా పెడితే అందులో నుంచి ప్రాణం ఉద్భవించి, ఇదంతా మీకు తెలిసినటువంటి కథని నేను ఊరికే టూకీగా చెప్పేస్తున్నాను. అంటే అందులో ముద్దగా పెడితే అందులో నుంచి దానికి ప్రాణం పోస్తే అందులో నుంచి ఉద్భవించినటువంటి వాడు గణపతి. ఆ గణపతి ఉద్భవిస్తే ఆయన ఆ దారానికి, అంటే అదంతా కూడా హిమాలయ పర్వత ప్రాంతం. హిమాలయ పర్వత ప్రాంతం అంటే అక్కడ ఏదో ఇల్లులు కట్టుకోవడాలు ఉండవు. అవన్నీ పర్వత సానువుల్లో ఒక చాటుకు వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. అలా చాటుకు వెళ్ళి స్నానం చేసేటప్పుడు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కానీ అలా చాటుకు వెళ్ళి స్నానం చేసేటప్పుడు ఎవరు రాకుండా ఉండడం కోసం ఒకరిని కాపలా పెట్టాలి. కాబట్టి అక్కడ గణపతిని అక్కడ సృష్టించినటువంటి గణపతిని కాపలా పెట్టారని, పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు, వచ్చినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆయన నరముఖంతో పుట్టాడు. అని పుట్టడము చాలా నరముఖంతో చాలా గొప్పనైనటువంటి లావణ్యంతో కూడా. దీన్ని బ్రహ్మవైవర్త పురాణం చాలా అద్భుతమైనటువంటి స్వరూపంగా వర్ణన చేస్తుంది. ఆయన మనం ఎంత అందంగా ఉన్నాడో ఆయన అంత అందంగా ఉండాడు. అంటే నరముఖం ఉన్నప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. గజముఖము నరశరీరం కంటే కూడా, అంటే నరశరీరం వచ్చినప్పుడు చాలా బాణకొట్ట ఇవన్నీ వచ్చేస్తాయి, పొట్టిగా వామనంగా ఉండడం. కానీ ఇక్కడ మీరు నరముఖంతో ఉన్నప్పుడు చాలా అందంగా ఉన్నాడు. ఆయన ఏమన్నారంటే కోటి కందర్ప లావణ్యం లీలధామాసు మనోహరం అతీవ హృష్టం సర్వేష్టం భక్తానుగ్రహ కారకం అని చెప్పారు. అంటే కోటి కందర్ప లావణ్యం, కోటి మంది మన్మధులు కలిస్తే ఎంత లావణ్యం అయితే ముఖంలో కనిపిస్తుందో అంత లావణ్యంగా ఉన్నాడట ఆయన. అంత లావణ్యంగా ఉండేటటువంటి స్వరూపాన్ని అమ్మ సృష్టించి అక్కడ పెట్టింది. తర్వాత పరమేశ్వరుడు వచ్చాడు, ఆయన యొక్క తలను నరికి వేశాడు, ఆయన లోపలికి వెళ్ళనీయకపోయినందుకు. ఈ కథ ఇలాగే చెప్పామనుకోండి మనకి అనుమానాలు చాలా వస్తాయి. ఎన్ని అనుమానాలు! అసలు పార్వతీదేవి స్నానం చేసి నలుగు పెట్టడం, పిండి చేయడం అక్కడ వరకు బాగానే ఉంది. పిల్లాడు పుట్టినప్పుడు పరమేశ్వరుడు ఏం చేయాలి? మన పిల్లాడు అని చెప్పేసి ఆయన జాగ్రత్తగా స్వీకరించాలి, లేకపోతే ఎందుకు సృష్టించావని అడగాలి. కానీ అవేవి అడగకుండా ఆయన చంపేశాడు. అంటే పరమేశ్వరుడికి తెలియదా? మనం పరమేశ్వరుని గురించి చెప్పేటప్పుడు మళ్ళీ ఏం చెప్తాము? ఆయన నమామీశ మీశాన నిర్వాణ రూపం విముక్త్యాపకం బ్రహ్మ వేద స్వరూపం, మళ్ళీ అగ్నిముఖంబు పరాపరాత్మకం బాత్మ కాలంబు కది రత్న గర్భపతము శ్మశనంబు నీవూర్పు దీషండు దీశలు కర్ణంబులు. ఆయనకు తెలియదంటూ ఏది లేదు అంటాం. మళ్ళీ ఆయనకు తెలియదంటూ ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం, అన్ని భూతములు ఎందు ఉండేవాడు ఆయనకు అన్ని తెలుసు అంటాం. అన్ని తెలిసినటువంటి వాడికి ఆయన కుమారుడు అని తెలియదా? తెలియకుండా ఆయన కుత్తొక కట్ చేస్తాడా? అదెందో చిన్న పిల్లాడు వాడు, ఏదో చిన్న పిల్లాడు, చాలా అందంగా ఉన్నటువంటి పిల్లాడు. అటువంటి అందంగా ఉన్నటువంటి పిల్లాడి యొక్క కుత్తుకను కోయడం ఏంటి? అసలు ఎలా వచ్చింది మనసు? ఇదంతా చాలా విచిత్రంగా ఉంది అని మనకు అనిపిస్తుంది. ఇది తెలియాలంటే మనకు కంచి పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి ఒక వృత్తాంతం, స్కంద పురాణంలో ఉన్నటువంటి వృత్తాంతం, దాన్ని కనెక్ట్ చేసుకుంటే కానీ మనకి ఇది అర్థం కాదు. నిజానికి అది ఎందుకు ఆయన అలా చేయవలసి వచ్చిందంటే, గజముఖాసురుడు అని ఒక రాక్షసుడు, గజముఖాసురుడు ఆయన పేరేంటి? గజముఖాసురుడు. గజముఖాసురుడు అంటే రాక్షసుడు అంటే అర్థం ఏంటి? ఆయన ముఖము గజం కలిగినటువంటి వాడు, ఏనుగు యొక్క ముఖం ఉన్నటువంటి. ఇప్పుడు గణపతి ఎలా అయితే ఉన్నాడో
గజముఖాసురుడు కూడా అలాగే ఉన్నాడు. గజముఖాసురుడు కూడా ఆ గణపతి యొక్క తలతో మిగతా శరీరం అంతా కూడా నర శరీరంతో ఉన్నాడు. వాడొక మునికి ఒక రాక్షస కుల స్త్రీకి పుట్టాడండి. అయితే అలా పుట్టినటువంటి వాడు ఏం కోరుకున్నాడంటే ఈ ఆకాశము భూమి అంతా కూడా తన బానిసలు కావాలి, అంటే తనే శాసకత్వాన్ని వహించాలి. ఈశత్వం అంటారు దాన్ని. ఈయన ఈశ్వరుడు స్థాయి అన్నట్టు. ఈశ్వర స్థాయి అంటే ఆకాశంలో భూమిలో ఉండేటటువంటి అన్ని కూడా తన ఆధీనంలో ఉండాలి అనేటువంటి కోరిక. ఆ కోరికతో ఏం చేస్తారంటే వీళ్ళు, మీరు అందరికీ తెలిసిందే, రాక్షసులు ఎప్పుడు చేసినా కానీ ఒక తపస్సు చేస్తూ ఉంటారు. ఏది కావాల్సి వచ్చినా కానీ బ్రహ్మగారు తేరగా దొరుకుతాడు, ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తూ ఉంటారు వీళ్ళు. బ్రహ్మగారి గురించి తపస్సు చేయడంలో కూడా వీళ్ళు ఆ తపస్సు చేసిన ఏమడుగుతారో కూడా అందరికీ తెలుసు. శరీరం పడిపోకుండా ఉండదు. వీడొక్కడే కాదు, అప్పుడు హిరణ్యకశిపుడు అడిగాడు, గాలిన్ కుంభిని నగ్ని నంబుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ గస్త్రములన్ తమ ప్రబలన్ భూరిగ్రాహ రక్షో మృగ వ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిని సమస్తాస్త్ర శస్త్రాలు మృత్యువు లేని జీవనము లోకాది శక్తి. హిరణ్యకశిపుడు అడిగాడు, రావణాసురుడు అడిగాడు. రావణాసురుడు సుపత్న నాగ యక్షాణం దైత్య దానవ రక్షసాం అవధ్యోహం ప్రజాధ్యక్ష దేవాతానం చ శాశ్వత. దేవతల వల్ల కానీ, ఎవరి నాగుల వల్ల కానీ, పన్నగముల వల్ల కానీ, ఎవరి వల్ల కూడా, గరుడుల వల్ల కానీ, యక్షుల వల్ల కానీ, రాక్షసుల వల్ల కానీ, ఎవరి వల్ల వర్షం కావడం నాకు తృణభూతాహితేమన్యే ప్రాణినో మానుషాదయ. మనుష్యులు ఎంతైనా నా దృష్టిలో వాళ్ళు తృణం అంటే ఒక గడ్డి పరక. అటువంటి గడ్డి పరక వాళ్ళ గురించి నన్ను వాళ్ళ చేతిలో చనిపోవాలని కోరుకున్నాడు. వాళ్ళొక్కరిని నేను అవకాశంగా స్థానంగా విడిచిపెట్టేస్తున్నాను, వాళ్ళొక్కరి చేతి అయితే నేను చచ్చిపోతాను అని కోరుకున్నాడు రావణాసురుడు. ఎవరు కోరుకున్నా ఇదే, రాక్షసులు కోరుకున్నారు, తపస్సు చేశారంటే వాళ్ళ కోరిక ఏంటంటే ఈ శరీరం నిలబడిపోవాలి, ఈ శరీరం చచ్చిపోకూడదు. ఈ శరీరంతో ఇలాగుండి ఏం చేస్తారు అన్నాం అనుకోండి, భోగాలు అనుభవిస్తాను. ఈ లోకంలో ఉండేటటువంటి భోగములు ఏవైతే ఉన్నాయో ఆ భోగములన్నీ నేను అనుభవిస్తాను. ఆ భోగములన్నీ అనుభవిస్తూ నా యొక్క జీవితాన్ని హాయిగా పాటిస్తూ ఉంటాను. అదే వాడు కోరిక ఎప్పుడు కోరుకున్నా కానీ భగవద్భక్తి లేనటువంటి వాళ్ళు అంటే వాళ్ళ యొక్క దృష్టి ఏంటంటే ప్రతి ఒక్క చోట కూడా మృత్యువుని చూస్తున్నారు వాళ్ళు. అంటే ప్రతి ఒక్క చోట కూడా, అంటే మీరు ఆలోచన చేయండి, చచ్చిపోకూడదు అని కోరుకున్నారంటే దాని అర్థం ఏంటి? వాడు ప్రతి ఒక్క చోట కనిపించినటువంటి ప్రతి ఒక్క వస్తువునందు కూడా వాడు మృత్యువునే చూస్తున్నాడు. అంటే అంబోది అంటే ఆకాశంలో చచ్చిపోకూడదు, భూమిలో చచ్చిపోకూడదు, నీటిలో చచ్చిపోకూడదు. అంటే ఏంటి? నీరు చూస్తే భయం, గాలి చూస్తే భయం, ఆకాశం చూస్తే భయం. ఆ భయం వల్ల ఏంటి? అమ్మో దాని వల్ల మృత్యు వస్తుందేమో, దీని వల్ల మృత్యు వస్తుందేమో, జంతువుల వల్ల మృత్యు వస్తుందేమో, మనుషుల వల్ల మృత్యు వస్తుందేమో, పాముల వల్ల మృత్యు వస్తుందేమో. ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా మృత్యు భయాన్ని చూస్తారు రాక్షసులైనటువంటి వారు. కానీ భగవద్భక్తులైనటువంటి వాళ్ళు ఏం చూస్తారంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా అమృత స్వరూపుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని చూసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు భగవద్భక్తులు. అందుకే ప్రహ్లాదుడు ఏమంటాడు? కలడంబోది కలడు గాలిన్ కలడాకాశమునన్ కలండు కుంభినిన్ దిశలన్ పగల్ల నిశలన్ కద్యోత చంద్రాత్మన్ కలడోంకారుమన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులన్ అంతటండీషుండు కలడు కలండు తండ్రి వెతకంగానేల ఈయాయడన్ అంటాడు. అంటే ఇక్కడ అక్కడ వెతకడం ఎందుకు తండ్రి? ప్రతి ఒక్క చోట పరమేశ్వరుడు ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంటే భగవద్భక్తుడైనటువంటి వాడు అమృత స్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి చూస్తాడు భగవద్భక్తుడు. డిస్టర్బెన్స్ గా ఉందండి? ఏం లేదు కదా, మెసేజ్ పెట్టారు అందుకని. ఓకే, అంతటా భగవద్భక్తుడైనటువంటి వాడు పరమేశ్వరుని చూస్తాడు. ఎవరైతే రాక్షసులైనటువంటి వాళ్ళు ఏం చూస్తారు? అంతటా మృత్యువుని చూస్తారు. అదే ఒక్కటే తేడా. అలాగే వీడు కూడా ఏం చేశాడంటే రాక్షసుడు, ఈ గజముఖాసుడు అంతటా కూడా మృత్యువే కనిపించింది కాబట్టి ఎవరి చేతిలో చచ్చిపోకూడదు. కాకపోతే ఒక్కటి మాత్రం నాకు తెలుసు, నాలాంటి వాడైతే వాడు పుట్టలేడు. కాబట్టి నేనెలా ఉన్నానో అలాంటి వాడి చేతిలో మాత్రమే నేను చచ్చిపోతాను. ఒకటి, నాలాంటి వాడెవ్వడు కూడా దేవతల్లో కానీ రాక్షసుల్లో కానీ మనుషుల్లో కానీ ఎవ్వరి యందు కూడా గర్భాన్ని స్వీకరించకూడదు. ఎవ్వరి యోని యందు కూడా వాడు అట్లాంటి వాడు జన్మించు, అంటే అట్లాంటి వాడు పుట్టకూడదు. నాలాంటి వాడు ఎవడు పుట్టకూడదు ఫస్ట్. తర్వాత వచ్చేసరికి నాలాంటి వాడి చేతిలో చచ్చిపోతాను. అంటే వాడి ఆలోచన చూడండి, నాలాంటి వాడు ఎవడు పుట్టకూడదు. ఒకవేళ పుడితే వాడి చేతిలోనే చచ్చిపోతాను. అది వాడు కోరుకున్నటువంటి కోరిక. కాబట్టి ఏం చేశారంటే మొట్టమొదట పార్వతీదేవి తను నలుగు పిండితో చేసుకున్నటువంటి పసుపు ముద్దతో చేయబడినటువంటి ఆ మూర్తి ఉంది. ఆయన మొట్టమొదట అలా పుట్టలేదు. ఒక నిజంగా చెప్పాలంటే యోని సంభవుడు కూడా కాదు ఆయన, అయోనిజుడు. ఒక యోని యందు పుట్టలేదు ఆయన, అయోనిజుడిగా పుట్టాడు. కాబట్టి అయోనిజుడిగా పుట్టినటువంటి వాడైనటువంటి గణపతి అందున తర్వాత మొట్టమొదట పుట్టడం ఎలా పుట్టాడు? గజముఖంతో పుట్టలేదు. కాబట్టి పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఆ యొక్క నర్రముఖాన్ని
తీసివేసి గజముఖాన్ని పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, గణపతి ఎంత త్యాగం చేశాడు దేశం, రాష్ట్రం కోసం, మన యొక్క దేశం కోసం. అంటే అప్పుడు ప్రజలు అనేటువంటి వాళ్ళు అంత దుఃఖపడుతున్నారు. వాళ్ళ దుఃఖమును చూసి ఓర్వలేక వాళ్ళ యొక్క దుఃఖమును ఎలాగైనా నివారించాలని తన యొక్క సర్వేంద్రియానం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం. శిరస్య అందరికీ అందం, అందం అనేటువంటిది శరీర భాగానికి పెద్దగా అందం ఏమి ఉండదు. అందం అంతా కూడా ముఖం యొక్క వర్చస్సులో ఉంటుంది. అంత గొప్పనైనటువంటి అందమైనటువంటి కోటి కందర్ప లావణ్యం, 1000 కోటి మంది మన్మధుల యొక్క సౌందర్యం అంతా కలిగినటువంటి ముఖాన్ని త్యాగం చేసి ఆయన ఏం చేశాడు అంటే ఈ లోకం కోసం ఆయన ముఖాన్ని త్యాగం చేసి ఆ గజముఖాన్ని ధరించాడు. అంటే అంత గొప్పనైనటువంటి స్వరూపం అది. అక్కడ మనం అలా ఆలోచిస్తే మనకు దాంట్లో ఉండేటటువంటి చిక్కుముడి విడుస్తుంది. అంటే ఇది శివపురాణం, ఇప్పుడు నేను చెప్పే స్కంద పురాణం. శివపురాణంలో చెప్పబడినటువంటి గాథ మనం చదువుకుంటున్నటువంటి గాథ ఏదైతే ఉందో శివపురాణంలో చెప్పబడింది. అయితే ఈ శివపురాణంలో చెప్పబడినటువంటి గాథ తప్ప మీరు అంటున్నది, మరి అది చెప్పావు బాగానే ఉంది, మరి ఇది తప్ప వీళ్ళు చెప్పింది అని మీకు అనుమానం వస్తుంది. అయితే ఇందులో చెప్పినటువంటిది వీళ్ళు తప్పు అని అంటలేదు. దీంట్లో మనం అర్థం చేసాం. ఇప్పుడు ఒక పురాణంలో ఉండేటటువంటి కథను ఒకటి జ్యోతిష్ శాస్త్ర పరంగా చూడాలి, కొన్ని యోగ శాస్త్ర పరంగా చూడాల్సినవి ఉంటాయి, కొన్ని ధర్మశాస్త్ర పరంగా చూడాల్సినవి ఉంటాయి. ఒక్కొక్క కథ కూడా ఒక్కొక్క విశేషాన్ని దాంట్లో దాచుకునే ఆధ్యాత్మిక కోణంలో, కొన్ని ఆది భౌతిక కోణంలో, ఆది దైవిక ఉపాసన కోణంలో ఒక్కొక్క కథను కూడా ఒక్కొక్క కోణంలో చూడవలసి ఉంటుంది. అలా ఆ కోణంలో చూస్తే కానీ అందులో ఉండేటటువంటి చిక్కుముడి అనేటువంటిది వీడదు. కాబట్టి అలా ఉండేటటువంటి ఈ కథలో ఉండేటటువంటి రహస్యం ఏంటి అంటే దీనికి దాదాపుగా 4 రకాలైనటువంటి రహస్యాలు చెప్పారు పెద్దలు. ఇందులో మొట్టమొదటి రహస్యం ఏంటంటే గజ అనేటువంటి శబ్దం ఉంది అనుకోండి. గజ అంటే గజాననుడు అంటాం కదా. గజ అనేటువంటి శబ్దాన్ని ఏంటంటే జగత్తు అని అర్థం. జాయతే గచ్చతే ఇది జగత్ అని చెప్పేసి అంటూ ఉంటారు. జాయతే అంటే పుడుతుంది, తర్వాత గచ్చతే వెళ్ళిపోతుంది, పుడుతుంది వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాకపోతే కొన్ని కోట్ల సంవత్సరాలకి ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి అలా పుట్టుతూ వెళ్ళిపోయేటటువంటిది కాబట్టి దానికి గజ లేదా జగ అని పేరు. అయితే జగత్తు ఏదైతే ఉందో ఆ జగత్తే గజానికి గుర్తు. ఆ జగత్తు ఆవిర్భవించాలంటే ఎలా ఆవిర్భవిస్తుంది? ఈ జగత్ అంతా మీరు గమనించండి, 2 పదార్థాలు ఉంటాయి. ఒకటి శక్తి, 2 పదార్థము. పదార్థము శక్తి రెండింటి యొక్క కలయిక, మనకు న్యాయశాస్త్రం కూడా అదే చెప్తుంది. ఆ పదార్థము శక్తి రెండింటి యొక్క కలయిక ఏదైతే ఉందో ఆ కలయికయే ఈ జగత్తు. మీరు ఎక్కడైనా ఇప్పుడు శరీరం ఉంది, ఈ శరీరం అనేటువంటిది పదార్థము. దీంట్లో చూచే ఒక శక్తి, మాట్లాడే ఒక శక్తి, వినబడే ఒక శక్తి, తర్వాత జీర్ణక్రియ ఒక శక్తి, ఇలా శక్తి అనేటువంటి ఉన్నాయి. ప్రేవులు పదార్థము, గుండె పదార్థము, గుండె పనిచేసే విధానము శక్తి. ఇలా మనకు అన్ని కూడా ఇక్కడ ఇవే అని కాదు. ఒకవేళ ఏమి పని చేయకుండా ఉండేటటువంటి రాళ్ళు ఉన్నాయనుకోండి, రాళ్ళలో ఏమున్నట్టు దాంట్లో కూడా స్థితి శక్తి ఉంది, కదలకుండా ఉండేటటువంటి శక్తి ఉంది. దాన్ని తీసుకొని కొడితే తెలుస్తుంది దాంట్లో ఇంకెంత శక్తి ఉందో. అలా మనకు శక్తి అనేటువంటిది పదార్థం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇందులో మనకు అందరికీ తెలుసు శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని చెప్పి శంకరాచార్యులు వారు చెప్పారు. అందులో పదార్థం ఏదైతే ఉందో అది పరమేశ్వరుడికి గుర్తు, శక్తి ఏదైతే ఉందో అమ్మవారికి గుర్తు. ఒక్క శక్తి చేత జగత్తు నిర్మాణం అవ్వదు, ఒక్క శివుడి చేత జగత్తు నిర్మాణం అవ్వదు. ఈ జగత్తు పుట్టాలంటే ఏం చేయాలి? ఈ శక్తి ఏం చేసింది? నాకు శక్తి ఉన్నది కాబట్టి నేను సృష్టి చేస్తాను జగత్తును అని ప్రారంభం చేసింది. ఒక పసుపు ముద్దను తయారు చేసింది, ఒక నరముఖాన్ని తయారు చేసింది. నరాకారో మాయా గజాకార పురుష. ఆగమశాస్త్రం చెప్తుంది నరాకారం అనేటువంటిది మాయ. కాబట్టి గజాకారో పురుష, వాడు పురుషుడుగా మారాలి, ఒక జగత్తుగా మారాలి అంటే ఏం జరగాలి? ఆ తలను తీసి ఇంకొక ముఖాన్ని పెట్టాలి. ఆ ఇంకొక ముఖమే ఆ జగత్తు స్వరూపమైనటువంటి ఆ గజముఖాన్ని పెట్టి ఈ జగత్ అనేటువంటిది నడిచేటట్టుగా కారణమయ్యింది అని చెప్పడానికి ఆ అందులో ఉండేటటువంటి విశేషమైనటువంటి అర్థం. ఇది ఒక రకమైనటువంటి అర్థం. తర్వాత ఆది దైవిక పరమైనటువంటి అర్థం ఒకటి ఉంది. అంటే ఉపాసన ఎప్పుడైనా కానీ చేసేటప్పుడు ఉపాసన పరమైనటువంటి అర్థం. దైవికం అంటే ఎప్పుడు కూడా ఉపాసన పరంగా ఉంటుంది. ఆది దైవిక పరమైనటువంటి అర్థంలో ఏం చెప్పారు అంటే ఎప్పుడూ కూడా ఒకరి వైపు ఉండకు. దేవతల్లో ఇప్పుడు నేను నాకు పరమేశ్వరుడు అంటే ఇష్టం అనుకోండి, నేను రాముణ్ణి ద్వేషిస్తాను అన్నా అనుకోండి, తప్పు. ఇద్దరూ కూడా నీకు సమానం. అద్వైతం అదే చెప్తారు. అద్వైతులకు ఉండేటటువంటి గొప్ప సౌలభ్యం అదే. వాళ్ళు గణపతి గురించి ఆనందించగలరు, రాముణ్ణి వచ్చిన ఆనందించగలరు, కృష్ణుణ్ణైనా ఆనందించగలరు, పరమేశ్వరుణ్ణైనా ఆనందించగలరు, ఎలా వచ్చినా ఆనందించగలరు.
అది దాంట్లో ఉండేటటువంటి గొప్పతనం. కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఇక్కడ గణపతి కూడా చూడండి ఒకసారి, ఆ గణపతి నరముఖంతో ఉన్నప్పుడు ఏం జరిగింది? ఒక్క శక్తి వైపు మాత్రమే ఉన్నారు, అమ్మవారి వైపు మాత్రమే ఉన్నారు. ఒక్క పరమేశ్వరుని ఎదిరించాడు. పరమేశ్వరుడు నువ్వెవరన్నా? ప్రమదులు వస్తే ప్రమదుల్ని కొట్టేశాడు. విష్ణు భగవాన్ కూడా యుద్ధానికి వచ్చాడు. బ్రహ్మగారు వస్తే బ్రహ్మగారిని కూడా తన యొక్క దండంతో కొట్టాడు. ఇలా అందరినీ కూడా ఎదిరించాడు. ఒక్క అమ్మవారి పక్షమే ఉన్నాడు, మిగతా వాళ్ళ పక్షంలో లేడు. ఎప్పుడు కూడా ఆరాధన అనేటువంటిది ఒక్క స్త్రీని ఆరాధన చేయకూడదు, ఒక్క పురుషుడిని ఆరాధన చేయకూడదు. స్త్రీ పురుషులు కలిసినటువంటి మూర్తిని ఆరాధన చేస్తాం. ఇప్పుడు మరి గణపతి ఆరాధన ఏంటని మీరు అడగొచ్చు, నేను దానికి సమాధానం తర్వాత చెప్తాను. గణపతి ఆరాధన ఎలా అది అవుతుంది, స్త్రీ పురుషుల ఇద్దరి ఆరాధన ఎలా అవుతుంది ముందు చెప్తాను. ఓకే, ఎప్పుడు కూడా ఒక్క స్త్రీని, ఇప్పుడు లక్ష్మీ కుంకుమార్చన చేస్తుంటారు, ఒక్క లక్ష్మీదేవిని పుట్టి కుంకుమార్చన చేస్తే ఆవిడ సంతోషిస్తుంది అనుకోవడం మన భ్రమ. ఆవిడ ఎప్పుడు సంతోషిస్తుంది? లక్ష్మీనారాయణులు పెట్టి ఇద్దరికి కలిపి కుంకుమార్చన చేస్తేనే ఆవిడ సంతోషిస్తుంది. పరమేశ్వరుడికైనా అంతే, పరమేశ్వరుడు పార్వతి ఇద్దరు కలిసి ఉంటేనే వాళ్ళు సంతోషిస్తారు. కాబట్టి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు కలిసి ఉండాలి. అంటే వారి యొక్క బుద్ధి అనేటువంటిది అహంకారంతో నిండిపోయి ఉండడం వల్ల ఒక్క వైపే మమకారము అహంకారము రెండింటి వలన రెండింటికి గుర్తు అంటారు. గజం అనేటువంటిది అహంకారమునకు మమకారమునకు రెండింటికి గుర్తు. అలా అందుకే దానికి మద్ద గజము అని ఒక పేరు ఉంటుంది. ఏనుగు మమకారం అండి అంటారు పిల్లవాళ్ళని ప్రేమించేటటువంటి విధానంలో. కాబట్టి అలా దానికి రెండు ఉంటాయి. ఆ రెండింటి కారణం చేత ఏం చేస్తుందో ఒకవైపే సపోర్ట్ చేస్తుంది. అందుకని ఏం చేశారంటే ఆ నరముఖాన్ని తీసివేసి గజముఖాన్ని పెట్టి, అంటే బుద్ధి మార్చారు. ఆ పుర్రలో ఉండేటటువంటిది ఏంటి? బుద్ధి. ఆ బుద్ధిని మార్చడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఒక్క అమ్మవారికి మాత్రమే సపోర్ట్ కాకుండా, ఒక్క పరమేశ్వరుడికి మాత్రమే సపోర్ట్ కాకుండా ఇద్దరిని కలిపి పూజించడం జరిగింది అన్నట్టు. అందుకే శివాశక్త్యాయుక్తో యది భవతి, ఇద్దరిని కలిపి ఆరాధన చెయ్యాలి. నా శివేన వినాశక్తి నా శక్తి రహిత శివ. శక్తి లేకుండా శివుడిని ఒక్కనే ఆరాధన చేయకూడదు, శివుడు లేకుండా శక్తిని ఒక్కదాన్ని ఆరాధన చెయ్యకూడదు అని చెప్పేసేటువంటి రహస్యం, ఆది దైవిక పరమైనటువంటి రహస్యం మనకు ఇందులో నిక్షిప్తమైంది. ఆ కారణం చేత ఆ విషయాన్ని చెప్పారు. ఇంకొకటి యోగశాస్త్రపరమైనటువంటి అర్థం ఉంది దీంట్లో. మనకు కుండలిని శక్తి తెలుసు, అమ్మవారి యొక్క స్వరూపమే కుండలిని శక్తి అంటూ ఉంటాం, మనం అందరికీ తెలుసు. అమ్మవారి యొక్క, అందుకే కుండలిని శక్తి ఆరాధన మనకు శ్రీచక్ర ఆరాధన వీటన్నిటికి కూడా మనం అన్వయం చేస్తూ ఉంటాం. ఆ కుండలిని శక్తి స్వరూపమే అమ్మవారు. ఆ కుండలిని శక్తి స్వరూపమే అమ్మవారు. అమ్మవారు ఎక్కడ ఉంది? స్నానపు గదిలో ఉంది. ఎక్కడ? లోపల ఉంది. బయట ఎవరున్నారు? పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుణ్ణి ఆ పార్వతీదేవిని కలవకుండా అడ్డుపడుతున్నటువంటి వారు ఎవరు? గణపతి. గణపతి యోగికి గుర్తు, ఒక యోగి స్వరూపానికి గుర్తు. ఆ యోగి ఏం చేస్తున్నాడంటే ఆ సాధన చేస్తూ ఉండగా ఆ పార్వతీదేవిని పరమేశ్వరుని కలుసుకో. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు అంటే సహస్రారంలో ఉండేటటువంటి సింహాసనాధీశ్వరుడు పరమేశ్వరుడు. ఆ అమ్మవారు కుండలిని శక్తి అనేటువంటిది స్వాదిష్టాన మణిపూరక అనాహత ఆజ్ఞా చక్రములన్నింటినీ దాటుకుంటూ ఆ సహస్రానికి చేరినప్పుడు ఆ కుండలిని శక్తి అనేటువంటిది అప్పుడు అమృత వృష్టి అనేటువంటి కలిసి అప్పుడు వాడు సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. వాడికి అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి కలుగుతుంది. నిజానికి ఆత్మ సాక్షాత్కారం అన్నారు, ఆత్మానుభవం అనేటువంటి మాట సరైనటువంటి మాట. వేదాంతంలో ఆత్మ సాక్షాత్కారం చాలా మంది అంటూ ఉంటారు, కానీ ఆత్మ అనుభవంలోకి వస్తుంది. అలా ఆత్మ అనుభవంలోకి రావాలంటే అడ్డొచ్చేవి ఇవన్నీ. కాబట్టి ఆ యోగి ఏం చేస్తున్నాడు అంటే అడ్డుకుంటున్నాడు. అడ్డుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు? పరమేశ్వరుడు అనుగ్రహించి వీడెంతకు సాధన చేసినా వీడికి కలగట్లేదు అని వాడి యొక్క బుద్ధిని మార్చి జ్ఞానం ఇచ్చాడు. ఒక ఉండేటటువంటి అసలైనటువంటి, అంటే వాడు ఎంతవరకు అహంకారంతో ఉన్నటువంటి ఆ పుర్రెను మార్చి ఒక గొప్పనైనటువంటి జ్ఞానం కలిగినటువంటి సూక్ష్మ దృష్టి జ్ఞానము అనేటికి కూడా గజముఖం గుర్తండి. సో వాటికి కూడా అలా పెట్టి ఆ గజముఖాన్ని పెట్టాడు పరమేశ్వరుడు. అలా పెట్టడం వల్ల ఏమైంది అంటే అప్పుడు ఆ కుండలిని శక్తి అనేటువంటిది జాగృతమయ్యి, ఆ జాగృతమయ్యేటప్పుడు కూడా ఆవిడ నుంచి అనేకమైనటువంటి శక్తులు ఉత్పన్నమయ్యాయి. మీరు శివపురాణం చదువుకుంటే శివపురాణంలో అందులో కూడా అనేకమైనటువంటి శక్తులు ఆవిడలో నుంచి ఉద్భవించాయి అని చెప్పేసి మనకు ప్రమదులతో యుద్ధం చేశాయని కూడా చెప్తారు. అంటే శివుడి తరపున అంటే చేరకుండా అడ్డుకునేవన్నట్టు. దీంట్లో 3 రకాలైనటువంటి యుద్ధాలు జరిగాయి అక్కడ. ఒకటి ప్రమదులతో యుద్ధం జరిగింది, తర్వాత దేవతలతో యుద్ధం జరిగింది, తర్వాత భూతగణములతో యుద్ధం జరిగింది. శివుడి తరపు నుంచి యుద్ధం చేసినటువంటి వాళ్ళు. ఇవేంటి వీటికి అర్థం అంటే ప్రమధులు యుద్ధం చేయడము అంటే ఏంటంటే తమో గుణానికి ప్రతీక, దేవతలు యుద్ధం చేయడం అంటే ఏంటంటే సత్వగుణానికి ప్రతీక, భూతగణములు అంటే రజోగుణానికి ప్రతీక. ఈ 3 గుణములను జయిస్తే తప్ప యోగి అనేటువంటి వాడు అప్పుడు లోపల ఉండేటటువంటి కుండలిని శక్తి కదలదు. అంటే ఇంత యుద్ధం జరుగుతుంటే లోపల కూర్చోబడే అమ్మవారు, ఇది విచిత్రమా కాదా? లోపల ఇంత యుద్ధం జరుగుతుంది, ఇక్కడ ప్రమదులు దెబ్బతింటున్నారు, విష్ణువుని కొడుతున్నాడు, బ్రహ్మను కొడుతున్నాడు, అంటే ఇలా యుద్ధం జరుగుతున్నంతసేపు ఆవిడ కదలదు.
ఎప్పుడైతే యుద్ధం అయిపోయి వీళ్ళందరూ ఓడిపోయారో, సత్వతమో రజోగుణములు జయించాడో యోగి, అప్పుడు అందులో ఉండేటటువంటి అమ్మవారు కదిలి వచ్చి పరమేశ్వరుడు పక్కన చేరుతుంది. అప్పుడు సింహాసనాధీశ్వరులుగా ఇద్దరు కామేశ్వరుడు కామేశ్వరి అవుతారు. అప్పుడు అమృత వృష్టి కలుగుతుంది అనేటువంటి యోగ రహస్యాన్ని మనకు ఇందులో నిక్షిప్తం చేశారు. ఇది ఒక రకమైనటువంటి అర్థం. ఇంకొక ఇలా ఉండే చాలా ఉన్నాయి అనుకోండి, ఇంకొక అర్థాన్ని చెప్తాను. ఇంకొక అర్థం ఏంటంటే ఆవిడ మాయాస్వరూపం. మనందరికీ తెలుసు అమ్మవారు మాయాస్వరూపిణి. ఆ మాయాస్వరూపిణి చేత సృష్టించబడ్డాడు. మనమందరం కూడా అంతే. మనమందరం ఎలా సృష్టించబడ్డాము? మనమందరం కూడా ఆ మాయ చేతనే సృష్టించబడ్డాము, అంతే కదా. ఆ మాయ చేత సృష్టించబడినటువంటి మనము మనల్ని మన దగ్గరకు వచ్చి మనల్ని సృష్టించబడిన తర్వాత అక్కడ ఉండేటటువంటి పరమేశ్వరుడు, ప్రమదులు, దేవతలు అందరూ వచ్చి ఏం చెప్పారు? ఈయన పరమేశ్వరుడు రా లోపలికి పంపించు, ఈయన పరమేశ్వరుడు రా లోపలికి పంపించు. ఇవన్నీ ఏంటంటే మనకు శాస్త్రములు, వేదములు, శాస్త్రములు, పురాణములు వీడు పరమేశ్వరుడు 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 చెప్పుతున్నా కానీ అహంకారం చేత వీడు పరమేశ్వరులు ఏంటి వీళ్ళేంటి అనేటువంటి ఒక దురహంకారం చేత ఏంటంటే పరమేశ్వరుని గుర్తించం. ఎప్పుడైతే బుద్ధి మారిందో, మనకు ఆ బుద్ధి ఇవ్వాలన్నా కూడా పరమేశ్వరుడే ఇవ్వాలి. ఆ పరమేశ్వరుడే బుద్ధి ఇస్తే ఆ బుద్ధి మార్చుకున్నటువంటి మనం ఏం చేస్తామంటే జ్ఞానం అంకురిస్తుంది. జ్ఞానం అంకురిస్తే ఆ జ్ఞానము చేత మనం ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకుంటాం. అప్పుడు ఆ బుద్ధి జ్ఞానం కలిగినప్పుడు మళ్ళీ ఆ మాయా పరమేశ్వరుని గుర్తించి ఇది మాయా ఇది పరమేశ్వరుడు అని ఒక విభాగం చేసుకోగలిగినటువంటి శక్తి వస్తుంది అని చెప్పేసి మనకు అలా చెప్పడం జరిగిందండి. అందుకే ఆయనకు గణాధ్యక్ష పదవి ఇస్తారు. ఎవరైతే ఇలా చేశారో వాళ్ళకు గణాధ్యక్ష పదవి ఇవ్వాలి. ఎవరైతే తలను తీసేసి అలా పెట్టారో వాళ్ళకి గణాధ్యక్ష పదవిని. గణ అనేటువంటి దానికి అర్థం కూడా అదే, గచ్చతి అనేటువంటిది. గా అనేటువంటి పదానికి గచ్చతి అని అర్థం. నకారానికి అంతము అని అర్థం. అన అనేటువంటి దానికి అంతము అని అర్థం. అంటే జ్ఞానము యొక్క అంతం ఏదైతే ఉందో ఆ స్థితిని చేరుకున్నటువంటి వాడు గణపతి అనేటువంటి ఒక అర్థాన్ని చెప్పారు, ఆధ్యాత్మిక పరమైనటువంటి అర్థం. అంటే ఇన్ని రహస్యాలు ఒక్క కథలో పెట్టి మనకు అందించారు. ఇంకా ఉన్నాయి చాలా అర్థాలు. అలా చెప్పుకుంటూ పోతే అన్ని అర్థాలని మనకు ఇందులో నిక్షిప్తం చేశారనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే మన ఋషులు ఆలోచన చేయండి. ఇప్పుడు వేదంలో ఇవన్నీ కూడా వేదంలో చెప్పబడినటువంటి విషయాల్ని మనకు సులభంగా ఒక కథ రూపంలోకి తీసుకొని రావడం. నిజానికి పరమేశ్వరుడు పరబ్రహ్మము, అమ్మవారు పరబ్రహ్మము, గణపతి పరబ్రహ్మము. ఇలా గణపతి కూడా నిజంగా పరబ్రహ్మం ఉంది. మీరు చాలా వరకు గణపతి అదర్భవశీర్షోపనిషత్తు కనుక మీరు చదివితే, నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మసి త్వం సాక్షాదాత్మసి నిత్యం అని మనకు కనిపిస్తుంది. అవునా? గణపతి అదర్భశీర్షోపనిషత్తు త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మసి, ఈ బ్రహ్మాండమునంతా సృష్టించి నడిపిస్తున్నటువంటి వాడవు నీవే బ్రహ్మవు, పరబ్రహ్మ స్వరూపానివి అని చెప్పారు. గణపతి గురించి కూడా చెప్తూ మనకు గణేష పురాణంలో కూడా అదే మొట్టమొదట ఓపెన్ చేయగానే మీకు గణేష పురాణంలో కనిపించేదే అదే. ఓంకార రూపీ భగవాన్ యో వేదాదౌ ప్రతిష్ఠితః యం సదా మునయో దేవా స్మరతింద్రాదయో హృది యదాజ్ఞయా కస్సృజతే అద యదాజ్ఞయా విష్ణు పాలనమాతనోతి యదాజ్ఞయా సంభారతే హరోపి యదాజ్ఞయా సంచరతే దినేశః యదాజ్ఞయా వాతి సమీరణోపి యదాజ్ఞయా ప్రవహంతి దిక్షు యదాజ్ఞయా భాణి పతంతి భూమౌ యదాజ్ఞయా అగ్నిర్జ్వలతి త్రిలోకి. ఎవరి ఆజ్ఞ చేతనైతే బ్రహ్మగారు సృష్టి చేస్తున్నారో, ఎవరి ఆజ్ఞ చేతనైతే విష్ణు పాలన చేస్తున్నారో, ఎవరి ఆజ్ఞ చేతనైతే హరుడు సంహారం చేస్తున్నారో, ఎవరి ఆజ్ఞ చేతనైతే సూర్య చంద్రులు కదులుతూ ఉన్నారో, ఎవరి ఆజ్ఞ చేతనైతే వాయువు కదులుతూ ఉన్నదో, ఎవరి ఆజ్ఞ చేతైతే అగ్నిజ్వలతి అగ్ని అనేటువంటిది వెలుగుతూ ఉందో, ఎవరి ఆజ్ఞ చేతనైతే నీరు అనేటువంటిది పల్లములకు ప్రవహిస్తూ ఉందో, అటువంటి స్వరూపం ఎవరయ్యా అంటే తస్య యచ్చరితం గుప్తం కస్యాపిన నివేదితం. అటువంటి గొప్పనైనటువంటి పరబ్రహ్మమైనటువంటి గణేశుడు గురించి చెప్తానని గణేష పురాణం ప్రారంభమవుతుంది. అంటే గణేశుడు కూడా పరబ్రహ్మ స్వరూపంగానే మనం ఆరాధన చేస్తాము. చాలా మందికి తెలియదు ఏంటంటే గణేశుడు అంటే ఏదో మొట్టమొదటి ఆరాధన చేసి పక్కన పెట్టవలసినటువంటి స్వామి ఏమో అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఆ గణపతే పరబ్రహ్మము. ఇప్పుడు ఇతర దేవతల్ని పట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు గణపతిని పట్టుకోవాలి. ఇప్పుడు పరమేశ్వరుని ఆరాధన చేశారు అనుకోండి, గణపతిని ఆరాధన చేయకుండా పరమేశ్వరుని ఆరాధన చేస్తాంటే కుదరదు. అమ్మవారిని ఆరాధన చేస్తాను, గణపతిని ఆరాధన చేయకుండా నేను అమ్మవారిని ఆరాధన చేస్తా అంటే కుదరదు. ఎవరిని ఏ దేవతను ఆరాధన చేసినా కానీ ఆ ఆరాధన చేయాలి అంటే మొట్టమొదటి గణపతిని పట్టుకోవాలి. ఒక్క గణపతిని పట్టుకుంటే ఇంకొకరిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గణపతిని ఒక్కరిని ఆరాధన చేసేటప్పుడు మహేశ్వరుణ్ణి కూడా ఆరాధన చేసి గణపతిని ఆరాధన చేయాలని శాస్త్రం ఎక్కడ చెప్పలేదు.
గణపతిని ఆరాధన ఆదిత్యాం అంబికాం విష్ణు అని చెప్పేసి మనకు చెప్తారు కదా. అందులో ఎవరినైనా కానీ మొట్టమొదటి గణపతిని పట్టుకుంటే ఇక చాలు. గణపతిని పట్టుకుని ఇంకొక దైవాన్ని పట్టుకోవాల్సిన, మీరు ఏ దేవతను పట్టుకున్నా కానీ గణపతిని పట్టుకోవాలి. మీరు వైష్ణవ సాంప్రదాయంలో కూడా, విశిష్టాద్వైతం ఇట్లాంటి సాంప్రదాయాల్లో కూడా గణపతి అనేటువంటి పేరుతో విశ్వక్సేనుని ఆరాధన చేస్తారు. విశ్వక్సేన ఆరాధన అంటే గణపతి ఆరాధనే. గణపతి ఆరాధనకు విశ్వక్సేన ఆరాధనకు భేదమే లేదు. కాకపోతే విష్ణువు యొక్క భక్తుడుగా ఆయనకు నిజానికి కూడా తుంబిక్కై ఆల్వార్ అని పేరు ఆయనకు. తమిళంలో ఆల్వార్లను ఉన్నారు 12 మంది ఆల్వార్లు. ఆ ఆల్వార్లలో ఈ ఆల్వార్లలో కాదు, వేరు సపరేట్ గా తుంబిక్కై ఆల్వార్ అని పిలుస్తారు. నేను అంటే ఆల్వారు అంటే విష్ణు భగవానునికి భక్తుడైనటువంటి వాళ్ళను ఆల్వార్ అని పిలుస్తూ ఉంటాం. శివ భక్తులైనటువంటి వాళ్ళను మనము నాయనార్లు అని పిలుస్తూ ఉంటాం. అలాగే ఆయన ఈ విష్ణువు యొక్క భక్తుడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన తుంబిక్కై ఆల్వార్ అని పిలవడం కూడా జరుగుతుంది. అలా తుంబిక్కై ఆల్వార్ విశ్వక్సేనుడు అనేటువంటి పేరుతో కూడా మీరు విష్ణుమూర్తిని ఆరాధన చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఈ గణపతి ఆరాధన అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఒక గణపతి యొక్క జన్మ వృత్తాంతాన్ని, గణపతి పరబ్రహ్మము అనేటువంటి 2 మాటలు మాత్రం చెప్పుకోగలిగాం. మళ్ళీ రేపు మిగతా విషయాలను కూడా, గణపతి యొక్క లీలలు ఉన్నాయి. శ్రీకృష్ణుడికి ఎలాగైతే లీలలు ఉన్నాయో, శ్రీకృష్ణ భగవానుడు ఎలా అయితే పుట్టాడో ఈయన కూడా విచిత్రమైనటువంటి పుట్టిక. తర్వాత ఈయన కూడా చాలా లీలలు, గణేష లీలలన్నీ కూడా మీకు ఉపాసన ఖండం తర్వాత దీంట్లో వర్ణిస్తారు గణేష పురాణంలో. కాబట్టి అంత అద్భుతమైనటువంటి లీలల్ని మనము కొన్నైనా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గణపతి ఏ విధంగా ఎవరెవరు ఆరాధన చేస్తారు, విష్ణువు ఎలా ఆరాధన చేస్తారు, బ్రహ్మగారు ఎలా ఆరాధన చేస్తారు, అమ్మవారు ఎలా ఆరాధన చేసింది, అలా ఒక్కొక్కరు ఆరాధన, తండ్రి అయినా కానీ ఆరాధన చేసాడండి. ఆ పార్వతీదేవి వీళ్ళందరూ కూడా పరబ్రహ్మం కదా, ఆరాధన చేశారు. కాబట్టి అలా ఆరాధన చేసినటువంటి విధానాలు ఏంటి, అందులో ఉండేటటువంటి రహస్యాలు ఏంటి, ఆ విషయాలన్నీ కూడా మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రేపు ఎల్లుండి. పరమేశ్వర కృప చేత అందరూ కూడా హాజరవ్వడానికి ప్రయత్నం చేయండి. నేను మంగళం చెప్తాను, మీరు క్వశ్చన్స్ ఉంటే అడగండి. చెప్పినటువంటి వాటిల్లో క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. గజాననాయ గాంగేయ సాజాయ సదాత్మనే గౌరీ ప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళం. సర్వం శ్రీమామేశ్వర దివ్య పాదార విందార్పణమస్తు. స్వస్తి స్వస్తి స్వస్తి. ఓకే అండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మనకు సమయం అయిపోయింది కాబట్టి నేను క్లోజ్ చేశాను. ఇంకా రేపు చెప్పుకుందాం మిగతావన్నీ. ఓకేనా? క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రయత్నం చేయండి, పర్వాలేదు. ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా పర్వాలేదు, ప్రయత్నం చేయండి. గణపతి సమయం, ఎందుకంటే మనకు గణపతి పైన పరిపూర్ణ అవగాహన కావాలి. నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా హిందూ ధర్మం పైన అపోహలు ఉండకూడదు. ఇతర పురాణాలు వాటన్నిటిలో నుంచి మనం చెప్పుకుందాం. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ అడిగితే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలుగుతాను. కాబట్టి క్వశ్చన్స్ అడగడానికి ప్రయత్నించండి, పర్వాలేదు. అంటే ఈ గురుగారు నమస్కారం. నిజముఖ గణపతి ఆలయం కూడా మన భారతదేశంలో ఉంది కదండి, తమిళనాడులో. ఏంటండి? తమిళనాడులో నిజముఖ గణపతి మానవాకృతిలో ఉన్న గణపతి ఆలయం తిరుచూలి అనుకుంటాను. తిరుచూలి ఇక్కడ ఉంది. ఉంది. చిదంబరంలో దక్షిణ వీధికి వెళ్ళారనుకోండి, దక్షిణ వీధిలో కూడా మీకు ఒక నరముఖ గణపతి ఉన్నాడు. కాకపోతే ఎవరైనా చెబితే కానీ మీకు తెలియదు. ఆయన నరముఖంతో ఉండడం వల్ల ఏంటంటే ఈయన గణపతిని గుర్తుపెట్టడం కష్టం. చిదంబరంలో ఉండేటటువంటి ఆ దక్షిణ వీధిలో కూడా ఆ ఆలయ గోపురం మీద చేయబడి ఉన్నాడు నరముఖ గణపతి ఉన్నారు. కుంభకోణం దగ్గర నుంచి కారులో వెళ్ళాం గురుగారు. అవునా? చాలా సంతోషం. ఓకే. అక్కడ రాముల వారు అప్పట్లో తర్పణాలు కూడా పితృదేవతలకు చేశారట. ఓకే ఓకే. అదే మీరు నిజముఖ గణపతి అంటే ఆయన గుర్తొచ్చారు. ఉన్నారు. అది 3 ఆలయాలు ఉన్నాయని నేను విన్నానండి. 3 ఆలయాలు ఉన్నాయి. తిరుచులో ఒకటి దక్షిణ మాడవీధి, ఇంకొక ఆలయం పేరు గుర్తుకు లేదు. ఈ 2 అయితే గుర్తున్నాయి. అదే ఉన్నాయి, 3 ఆలయాలు ఉన్నాయి. సార్ విదేశాల్లో కూడా గణపతిని ఆరాధన చేస్తారు సార్? అవునండి, గ్రీక్ లో ఒరేనస్ అనేటువంటి పేరుతో వాళ్ళు ఆరాధన చేశారు. ఒరేనస్ అంటారు వాళ్ళు. అరుణాస్త్య గణపతి మన భాషలో అరుణాస్త్య గణపతి అని చెప్పేసి గ్రీకులో కానీ రోమ్లో కూడా ఒక పేరుతో ఆరాధన చేస్తారు. అది ఇక్కడ చెప్తాను, ఒక్క నిమిషం అండి. రోమ్ లో వచ్చేసరికి గణస్ అనేటువంటి పేరుతో ఆరాధన చేస్తారండి. చైనాలో వచ్చేసరికి కనెక్టిన్ అనే కంకటీక వినాయకుడు అన్నట్టు మన భాషలో అలా చైనాలో ఆరాధన చేస్తారండి. ఈజిప్ట్ లో వచ్చేసరికి ఏకదంతుడు ఏక్పన్ అనేటువంటి ఆరాధన చేస్తారు. జపాన్ లో వినయక్ష వినాయకుడు,
ఇరాక్ వీటిలలో కూడా పట్లం ధరించినటువంటి దండపాణిగా ఆరాధన చేస్తారు. అక్కడ నరముఖంలో ఉంటాడు. తర్వాత వైనాయికిగా కూడా ఆరాధన చేసేటటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో ఉన్నాయి. అమెరికాలో కూడా కొన్ని బయటపడ్డాయి మనకు గణపతి మూర్తులు. ఇండోనేషియాలో కూడా ఉన్నారు సార్. ఇండోనేషియాలో ఉందండి. ఇండోనేషియాలో ఏదో వాళ్ళు ఆ ముద్రల పైన వాళ్ళ యొక్క మనీ ఉంటాయి కదా, బిల్లల పైన గణపతిని ముద్రించారు ఇండోనేషియాలో. అవును, అదండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చూసారా, మీరు ఇలా అడుగుతుంటే కొన్ని కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? క్లోజ్ చేసేసుకుందామా? స్వస్తి వాచకం చెప్పుకుందామా? ఓకే అండి, రేపు మళ్ళీ కలుద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ దేశోऽయం క్షోభరహితో బ్రాహ్మణः సంతు నిర్భయాః అదనాః సదనాః సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి స్వస్తి స్వస్తి. ధన్యవాదాలండి అందరికి కూడా. శుభరాత్రి. శ్రీమాత్రే నమః. అందరూ కూడా ఆ గ్రూప్ లో ఉన్నారు, గణపతి వైభవం గ్రూప్ లో ఉన్నారు కదా. గణపతి వైభవం కానీ చండీ సప్తశతి కానీ ఏదైనా గ్రూప్లలో ఉంటే ఆ గ్రూప్లలో ఉంటే లింక్ వస్తుందండి. రేపు మళ్ళీ వేరే గ్రూప్లలో ఉంటే నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. నా నెంబర్ నేను చాట్ బాక్స్ లో రాస్తున్నాను, నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఓకే అండి. శ్రీమాత్రే నమః. అందరికి కూడా శుభరాత్రి. కృష్ణాదిత్య గారు ఉన్నారు. ఓ కృష్ణాదిత్య గారు మీరు ఉన్నారా? నమస్కారం అండి. అయ్యో, మీరు ఉన్నారా? ఉన్నానండి, ఇందాక నుంచి వింటున్నాను. ఓ చాలా సంతోషం అండి. మీరు చాలా అద్భుతంగా జరిగింది. చాలా సంతోషం అండి. ఉంటానండి. నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః.